We thank God for bringing us all together like this. ఈ విధంగా మనల్ని అందరినీ ఇక్కడికి సమకూర్చినందుకు దేవునికి వందనాలు. Yeah, we also thank brothers from other churches who have joined us on this day. Brothers and sisters. Yeah. ఈ దినాన మనల్ని కలుసుకోవడానికి వేరే చోట నుంచి కూడా వచ్చిన సహోదరులను బట్టి కూడా దేవునికి వందనాలు చెల్లించుకోవాలి. Yeah. It is good to have fellowship and also to meditate God's word and to celebrate His goodness. దేవుని వాక్యాన్ని వినడాన్ని, అలాగే ఆయనకి సహవాసం కలిగి ఉండటాన్ని, ఆయన గురించి మనం మంచి విషయాలను పంచుకోవడానికి అనేది మంచిది. Yeah. Would like to turn to the book of James. యాకోబు రాసిన పత్రికకి వెళ్దాం. James is the brother of Jesus Christ. యాకోబు యేసుక్రీస్తు యొక్క సహోదరుడు. But he was not born again when Jesus was alive. యేసుక్రీస్తు బ్రతికి ఉన్న దినాల్లో ఆయన ఇంకా మారు మనసు పొందలేదు. After the death and resurrection, only he came to the Lord. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత మాత్రమే ఆయన దేవుని యొద్దకు వచ్చాడు. As long as Jesus was in his home, he also would have given him much difficulty. He would have mocked at him and criticized him. యేసు ప్రభు బ్రతికున్నప్పుడు ఇంట్లో ఉన్న సమయాల్లో ఆయన వైపు ఆయన్ని వెక్కిరించుతూ ఉండేవాడు, ఆయన్ని తిడుతూ ఉండేవాడు కూడా. Yeah. So I know children who don't value the parents. తల్లిదండ్రులకు విలువలివ్వని పిల్లల గురించి ఒకసారి చూస్తే, Children who don't value their own brothers and sisters. తమ సొంత అన్నదమ్ములకి అక్క చెల్లెలకి విలువనివ్వని పిల్లల గురించి. And they know their value only when they go away. ఎప్పుడైతే ఆ అన్న కానీ తమ్ముడు అక్క కానీ వాళ్ళు ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత మాత్రమే వాళ్ళ విలువ మనకు తెలుస్తుంది. Either go away from their home or go away from this world. వారి ఇంట్లో నుంచి వేరే చోటికి వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే ఈ లోకం నుంచి బయటికి వెళ్ళిపోయినప్పుడు కానీ మనకు ఆ విలువ తెలియదు. Similarly, husband and wife, they don't value each other when they are together in the home. అలాగే భార్యాభర్తలు కూడా వాళ్ళు ఇంటిలో కలిసి ఉన్నప్పుడు వాళ్ళకి ఒకరి గురించి ఒకరి విలువ తెలియదు. But after he passes away or goes away, then they know the value. లేకపోతే అందులో ఒకరు ఎవరైనా దూరంగా వెళ్ళిపోయినా కానీ, చనిపోయినా కానీ అప్పుడు వాళ్ళ విలువ గ్రహిస్తారు. Yeah, I know the Gentiles. మనం అన్యుల్ని చూసినట్లయితే, when the parents are in the home, they don't give food. వారు తల్లిదండ్రులు ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఆహారం పెట్టరు వాళ్ళు. But after their death, on a particular day, what all he likes, they go and put it on the place where they die, where they were buried. ఎక్కడ చనిపోయిన తర్వాత వాళ్ళు ఎక్కడైతే సమాధి చేశామో అక్కడికి మాత్రం వాళ్ళు చనిపోయిన దినాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి బోళంత ఆహారం తీసుకెళ్ళి అక్కడ పెడతారు. Even Christians do that. క్రైస్తవులు కూడా అలాగే చేస్తూ ఉంటారు. They call it as All Souls Day. ఇది ఆల్ సోల్స్ డే అని పిలుస్తారు దాన్ని. They go and give what all he likes, they keep it. But he's not going to come and eat that. తీసుకెళ్ళి ఆహార పదార్థాలన్నీ అక్కడ సమాధి దగ్గర పెడతారు, వాళ్ళు వచ్చి ఏమి తినరు. When he was actually wanting food, they don't give. నిజానికి వాళ్ళు ఆహారం అవసరమైనప్పుడు పెట్టి ఉండలేదు వాళ్ళు. So how we treat our husbands and wives, కాబట్టి మన భార్యల్ని భర్తల్ని మనం వాళ్ళతో వ్యవహరిస్తున్నాం, how we treat our parents, మన తల్లిదండ్రులతో మనం ఎలా ఉంటున్నాం. Yeah, I know one parent, they were in the church. వాళ్ళు సంఘంలోనే ఉన్నారు. ఒక పేరెంట్ తెలుసు మాకు. And his father became old. వాళ్ళ తండ్రి గారు చాలా వృద్ధుడైనాడు. And he said, you don't stay in the home, you get away. ఇతను తండ్రితో అంటున్నాడు, నువ్వు ఇంట్లో ఉండొద్దు, వెళ్ళిపో ఇక్కడ నుంచి. And they are all part of a church, వాళ్ళు Pentecostal church. ఒక సంఘానికి సభ్యులు వాళ్ళు, ఒక సంఘంలో, పెంతెకోస్తు సంఘంలో. You know what happened one day? ఒకరోజు ఏం జరిగిందంటే, he collected the clothes of his father. వాళ్ళ తండ్రి గారి వస్త్రాలన్నీ కూడా ఒక చోటకు మూట కట్టాడు. In a bedspread, he put everything and tied. ఆయన పరుపులోనే ఇవన్నీ చుట్టి కట్టాడు. And he held his collar. వాళ్ళ తండ్రి గారి కాలర్ పట్టుకున్నాడు. Pushed him. నెట్టేశాడు. Opened the gate తెరిచాడు. and pushed him out. బయటికి తోసేశాడు. And he was weeping and going. అలా ఏడుస్తూ ఆ తండ్రి బయటికి వెళ్తా ఉన్నాడు. And this bag of clothes, he threw it out. ఇతను మూట కట్టిన ఈ బట్టల సంచిని విసిరేశాడు బయటికి. What a treatment for his father. అతని తండ్రితో వ్యవహరించిన విధానం చూడండి. Yeah, sometimes when the people are aged, వృద్ధులైన వాళ్ళని విషయంలో the sodium level goes down in their brain. వాళ్ళ మెదడులో సోడియం లెవెల్స్ అనేవి తగ్గిపోతాయి. Yeah, when the sodium level goes down, they behave differently. ఆ మెదడులో ఆ సోడియం లెవెల్స్ ఎప్పుడైతే తగ్గిపోతాయో వాళ్ళు
వేరేగా ప్రవర్తిస్తూ ఉంటారు. and they speak harshly. వాళ్ళు కఠినంగా మాట్లాడతారు. It is not they speaking. అది వాళ్ళు కాదు మాట్లాడేది, కానీ It is because of the sodium variation in the brain. They speak harshly. వాళ్ళ మెదడులో ఈ సోడియం లెవెల్స్ హెచ్చు తగ్గుల వల్ల వాళ్ళు అలా మాట్లాడుతూ ఉంటారు. It is not their mistake. అది వాళ్ళ తప్పు కాదు. Many people don't understand. అవి చాలా వరకు అర్థం కావు మిగిలిన వాళ్ళకి. Yeah. I was teaching in a college, engineering college, ఇంజనీరింగ్ కాలేజ్లో నేను బోధిస్తూ ఉంటాను. and I was also warden in the hostel. అక్కడ హాస్టల్లో కొంతకాలం వార్డెన్గా కూడా పనిచేశాను. Suddenly students came and complained about a student. ఒక కొంతమంది స్టూడెంట్స్ వచ్చి ఒక స్టూడెంట్ గురించి మాకు కంప్లైంట్ చేశారు. Sir, he is beating everybody. ఎందుకంటే అతను వచ్చి ఆ విద్యార్థి మిగతా వాళ్ళందరినీ కొడుతున్నాడు, He is shouting. అరుస్తున్నాడు. So we have tied him. అతన్ని కట్టేశామని చెప్పేశారు. So I went to see him in his room. అతని రూమ్కి వెళ్ళాను నేను అతన్ని చూడడానికి. And no, they have tied his hands, legs, and on the cot they have tied. He became violent. ఆ మంచానికి కాళ్ళు చేతులు వెనక్కి కట్టేశారు. అతనేమో చాలా వైలెంట్ గా బిహేవ్ చేస్తున్నాడు. I and my friend, we thought he is possessed. నేను నా స్నేహితుడు ఏమనుకున్నామంటే అతను దెయ్యం పట్టినాడేమో అనుకున్నాం. We prayed. ప్రార్థన చేశాం. Nothing happened. ఏమీ జరగలేదు. And the principal also is a believer. He said, take him to the hospital. ప్రిన్సిపల్ గారు కూడా అక్కడ ఆయన బిలీవరే, ఆయన హాస్పిటల్ తీసుకెళ్ళండి అని చెప్పాడు. The college had only one bus, no car. So we took him in the bus to the hospital. అప్పుడు మాకు ఆ కాలేజ్కి బస్సు ఉండేది, కార్ లేదు కాబట్టి బస్సులోనే తీసుకెళ్ళాం హాస్పిటల్కి. And 1.5 hours travel. 1.5 గంటల ప్రయాణం. And we took him to a doctor. ఒక డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళాం. And he bet the doctor. అండ్ డాక్టర్ గారిని కొట్టాడు ఈ స్టూడెంట్. And doctor was upset. Take him. I am not going to treat him. డాక్టర్ గారు ఏమన్నాడు, అప్సెట్ అయ్యి నీ తీసుకెళ్ళిపోండి, నేను ట్రీట్మెంట్ ఇవ్వను అన్నాడు. So know what to do. ఇప్పుడు ఏం చేయాలో తెలియలేదు. How to handle this boy. ఈ పరిస్థితిలో ఉన్న వ్యక్తిని ఎలా మేము వ్యవహరించాలో తెలియలేదు. So we rang up to his parents and they came in the car and they took him. వాళ్ళ తల్లిదండ్రులకి మేము విషయం తెలియజేస్తే వాళ్ళు కారులో వచ్చి తీసుకెళ్లారు ఈ అబ్బాయి. And they went to the correct doctor. అక్కడ వాళ్ళు ఒక సరైన డాక్టర్ దగ్గర తీసుకెళ్లారు. They did some tests in the blood అతని రక్త నమూనాలను పరీక్షించారు. and said sodium has gone down. అతని రక్తంలో ఉండాల్సిన సోడియం లెవెల్స్ తగ్గిపోయినాయి అని తెలిసింది. So they gave sodium through drips. కాబట్టి ఇక్కడ ఈ సెలైన్లో పెట్టడం ద్వారా సోడియం లెవెల్స్ ఎక్కిచ్చారు అతనికి. You cannot give too much also, you cannot give too less also. Correctly doctors have to decide. అక్కడ డాక్టర్ నిర్ణయించాల్సి ఉంటుంది, మరి ఎక్కువ సోడియం లెవెల్ ఇవ్వకూడదు, అలాగే తగ్గించకూడదు. Because otherwise permanent damage can happen in the brain. అలాగే జరిగితే మెదడులో పూర్తి కాలం అది నాశనం జరిగిపోతుంది. And when the sodium level started going up, he became all right. ఎప్పుడైతే ఈ సోడియం లెవెల్ సరి అనే స్థాయికి వచ్చాయో అతను నార్మల్ అయ్యాడు. And he did not know what he was talking, what he was doing. Nothing he remembers. అయితే ఆ సమయంలో అతను ఎలా ప్రవర్తించాడు అనేది అతనికి ఏం జ్ఞాపకం లేదు, అతనికి తెలియదు కూడా. He's a good Christian boy. అతను ఒక మంచి క్రైస్తవ విద్యార్థి. So sometimes aged people, this problem may come. కొన్నిసార్లు మన వృద్ధులైన వాళ్ళకి, పెద్దవాళ్ళకి ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. And we have to understand. మనం వాటిని అర్థం చేసుకోవాలి. We have to be patient with them. వాళ్ళతో మనం ఎంతో పేషెంట్ గా కలిగి ఉండాలి. We cannot shout at them and we cannot disrespectfully speak to them. వాళ్ళని మనం అవమానించకూడదు, వాళ్ళని తృణీకరించకూడదు. Some of the wives, కొంతమంది భార్యలు, when your husband gets aged, మీ భర్త ఆయన వయసు పెరిగినప్పుడు he may forget many things. ఆయన చాలా విషయాలు మర్చిపోవచ్చు. And he may do things differently. ఆయన విషయాలను కొంచెం వేరుగా చేస్తూ ఉండొచ్చు. So at that time we need patience. అప్పుడు మనకి ఎంతో ఓర్పు కావాలి. Husbands, భర్తలు కూడా, sometimes it may happen to your wives. అది మీ భార్యలకు కూడా జరగచ్చు కొన్నిసార్లు. You have to be very careful అక్కడ మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. that we don't condemn them and scold them and make them feel bad. వాళ్ళని తిట్టకూడదు, వాళ్ళని నేరారోపణ ఊహించకూడదు, వాళ్ళు బాధపడేలా మనం వ్యవహరించకూడదు. So in general, I am telling, we have to be considerate to the people around us. మనం సాధారణంగా ఏం చేస్తామంటే మన చుట్టుపక్కల ఉన్న ప్రజల పట్ల మనం మంచిగా ఉండాలి అని. Especially when they become aged. వాళ్ళు సాధారణంగా వృద్ధులైనప్పుడు, వయసు మళ్ళినప్పుడు. And we should not scold them and treat them badly. వాళ్ళని తిట్టకూడదు, వాళ్ళతో మంచిగా వ్యవహరించాలి అని. Yeah. When Jesus was growing in this home, యేసు ప్రభు ఆయన ఇంట్లో ఎదుగుతున్నప్పుడు all the brothers and sisters, they made fun of him. ఆయన తోటి సహోదరులు ఆయన్ని వెక్కిరించేవాళ్ళు. And he was treated like a stranger in his own home. ఆయన సొంత ఇంటిలోనే ఆయన ఏదో పరాయివాడుగా వాళ్ళందరూ బిహేవ్ చేసేవాళ్ళు ఆయన పట్ల. Why? ఎందుకని? Because he was born into that home and people said they don't know who is his father. ఆయన ఆ ఇంట్లో జన్మించాడు, కానీ మిగిలిన చుట్టుపక్కల ప్రజలు ఏమనేవాళ్ళు అంటే వాళ్ళ తండ్రి ఎవరో వాళ్ళకి తెలియదు అని. Because
Mary conceived through the Holy Spirit. ఎందుకంటే మరియా పరిశుద్ధాత్మ వలన గర్భం దాల్చింది. It never happened in the past, it's not going to happen. అది గతంలో అంతకుముందు ఎప్పుడు జరగలేదు, తర్వాత కూడా ఎప్పుడు జరగదు. So people don't understand. కాబట్టి ప్రజలు ఎవరు దాన్ని అర్థం చేసుకోలేకపోయారు. They thought she lived with somebody and Jesus was born. కాబట్టి మరియా ఎవరితోనో జీవించింది కాబట్టి యేసు పుట్టారని అనుకున్నారు. Joseph was not his real father. యోసేపు ఆయన సొంత తండ్రి కాదు అనుకున్నారు. That misunderstanding God allowed for some reason. ఈ అపార్థం చేసుకోవడం అనేది దేవుడే దాన్ని ఎలో చేశాడు. But how was Jesus? కాబట్టి యేసు ఎలా ఉన్నారు? He did not become impatient. దాన్ని బట్టి ఆయన కోపపడలేదు. Hey, why are you scolding? Let me, it is God's plan. What I have done. నేనేం చేయగలను, నాకేంది, దేవుడు అనుమతి ఇస్తే నేనేం చేయగలను అని ఆయన అనలేదు. No, he didn't speak like that. అలా మాట్లాడలేదు యేసయ్య. He would have prayed, Lord, give them light. సో వాళ్ళకి వెలుగునివ్వండి అని ఆయన ప్రార్థన చేశాడు వాళ్ళ కోసం. Give them understanding. వాళ్ళకి అర్థం చేసుకునే గ్రహింపునివ్వండి. And God never answered those prayers when Jesus was alive in that home. యేసు ప్రభు జీవించి ఆ ఇంట్లో ఉన్నంత కాలం కూడా తండ్రి అయిన దేవుడు అనుమతించలేదు. Only after his resurrection, death and resurrection, one after the other, Judah, he wrote Jude and James, all these people were born again. ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత కానీ వీళ్ళు ఆయన గ్రహించలేదు. కాబట్టి తర్వాత వాళ్ళు మారుమనసు పొందిన తర్వాత యాకోబు, యూదా పత్రికలు రాయబడ్డాయి వాళ్ళ చేత. So James has seen how Jesus lived in his home. యాకోబు యేసు ప్రభు తన ఇంట్లో ఉన్నప్పుడు ఎలా జీవించారో చూశాడు ఇతను. And that's why he says in the 3rd and 4th verse, మొదటి అధ్యాయం chapter 1. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాల్లో ఇలా మాట్లాడుతాడు. Yeah, I'll read the 3rd verse. 3వ వచనం నుంచి చదువుదాం. Knowing that the trying of your faith produces patient endurance, but let patient endurance have its perfect work, that you may be perfect and complete, lacking nothing. 2-3 కలిసే ఉన్నాయి. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహదానందమును ఎంచుకొనుడి. మీరు సంపూర్ణులను అనూనాంగులను ఏ విషయములోనైనా కొదువలేని వారునే ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. So where he would have learned this lesson? ఈ పాఠం అతను ఎక్కడి నుంచి నేర్చుకున్నాడు? He has seen this patience in Jesus. ఈ ఓర్పు యేసు ప్రభువులో అతను చూశాడు. And patient endurance. ఈ ఓర్పు కలిగి నడుచుకోవడం. Yeah, steadfast in patience. ఈ ఓర్పులో నిలబడ్డం. Yeah, there was a grandfather and a grandson. ఒక తాతగారు అలాగే మనవడు ఉన్నారట. And the grandfather got a name that he won't get angry. తాతగారికి ఒక పేరు ఉంది, ఏంటంటే అతను ఎప్పుడు కోప్పడ్డు అని. He's very patient. చాలా ఓర్పు కలిగి ఉంటాడు. So grandson was asking. ఇప్పుడు మనవడు అడుగుతున్నాడు. We saw grandfather Tata. తాత అని పిలుస్తాడు కదా మనోడు. Tata, you won't get angry? తాత నీకు ఎప్పుడు కోపం రాదా? No, I won't get angry. లేదు, నాకు ఎప్పుడు రాదన్నాడట ఆయన. Tata, you won't get angry? తాత నీకు ఎప్పుడు కోపం రాదా? No, I don't get angry. లేదు, నాకు కోపమే రాదన్నాడు. Again, yes, Tata, you don't get angry? తాత నీకు కోపం రాదా అని అడిగి మళ్ళీ అడిగి. Oh, you're asking again. పెద్దగా అడుగుతావంటే మళ్ళీ కోపం రాదా అని. So he had patience but no endurance. ఆయనకి సహనం ఉంది, ఈ ఓర్పు ఉంది కానీ దానిలో కొనసాగడం లేదు. That is not the fruit of the spirit. అది ఆత్మ ఫలం కాదు. That is human patience. అదేంటంటే మానవ సంబంధమైన ఓర్పు. Yeah, sometimes we keep on bearing, then finally we burst out. కొన్నిసార్లు ఏంటంటే మనం భరిస్తాం కానీ చివరికి వచ్చేసరికి మనం పెద్దగా మాట్లాడేస్తాం, అరుస్తాం. But James saw among his brothers, Jesus never burst out. అయితే యాకోబు ఏం చేస్తాడంటే అతని సహోదరులందరిలో యేసు ప్రభు ఎప్పుడూ కూడా గట్టిగా అరవలేదు. He was very patient. ఎంతో ఓర్పు కలిగి ఉన్నాడు. Yeah. In Tamil Nadu there was a chief minister. తమిళనాడులో ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఉన్నారు. And his name is Kamaraj. He was a very honest man. ఎంతో నిజాయితీపరుడైన వ్యక్తి ఆయన. People say he was the last of the honest people. మన ప్రజలు ఏమంటారంటే CM. ముఖ్యమంత్రుల్లో యథార్థంగా ఉన్న వాళ్ళలో చివరి వ్యక్తి ఆయన అని అంటూ ఉంటారు. Now very difficult to find out. ఇప్పుడు అలాంటి వ్యక్తులను కనుక్కోవడం కష్టం. And he was traveling in the train. ఒకసారి ఆయన ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాడట. And near the window side one mother and child, they were playing. ఆ కిటికీ పక్కన ఒక తల్లి కుమారుడు ఆడుతూ ఉన్నారు. And the child was taking the chain of the mother and it was playing. ఆ బాబు ఏం చేస్తున్నాడంటే వాళ్ళ అమ్మ చైన్ మెడలో గొలుసు తీసుకుని ఆడుతూ ఉన్నాడు. And suddenly she threw it out. ఆడుతూ బయటకి విసిరేసింది. Mother was perplexed. Oh, my chain. కాబట్టి ఈ అమ్మాయి ఏంటంటే కంగారు పడింది, నా గొలుసు. And everybody became impatient. What to do? అందరూ అక్కడ నిస్సాయం ఏం చేయాలనుకుంటా ఉన్నారు. And this Kamraj was very patient. ఇక్కడ కామరాజ్ గారు ముఖ్యమంత్రి గారు చాలా కామ్గా ఉన్నాడట. He was telling 1, 2, 3,
4. ఆయన 1 2 3 లెక్క పెడతా ఉన్నాడు నెమ్మదిగా. People would thought he is out of his head. కాబట్టి ఇతను మతిపోయిందా అని చెప్పేసి అనుకున్నారట మిగిలిన వాళ్ళు. Somebody pulled the chain also. ఎవరో ఈ ట్రైన్ లో చైన్ లాగారు, And train stopped. ట్రైన్ ఆగింది. Then he said, అప్పుడు ఈయన అన్నాడట, he has counted 20 or 25. 20-25 లెక్క పెట్టాడు ఇప్పటికి. Then he told, you count the rail joint, no? 25th joint, you can find the chain. కాబట్టి ఇప్పుడు ఈయన ఏం చెప్పాడంటే, ఆ ట్రైన్ ఆగిన తర్వాత మిగిలిన వాళ్ళందరికీ ఈ జాయింట్స్ ఉంటాయి కదా, టక్ టక్ మన సౌండ్ వస్తుంది, 25వ జాయింట్ దగ్గర పడిపోయింది, అక్కడికి వెళ్ళి ఎత్తకండి అని చెప్పాడు. Otherwise, where to search in such a big journey? ఈయన అది లేకపోతే లెక్క పెట్టకపోతే ఎంత దూరం వెళ్తారు? So the mother and others, they counted 25 and it was there. ఆ 25 జాయింట్లు లెక్క పెట్టుకుంటూ వెనక్కి వెళ్ళిన తర్వాత అక్కడ దొరికింది. So he was very patient. అక్కడ ఆయన ఎంతో ఓర్పు కలిగి ఉన్నాడు. He didn't get perplexed. ఆయన ఎంతో అక్కడ కంగారు పడలేదు. And in the patient mind only wisdom will work. ఓర్పు కలిగిన మనసులో నుంచే జ్ఞానం అనేది వస్తుంది. So here James is telling the first one, being patient. ఇక్కడ యాకోబు మొట్టమొదటిగా ఏం చెప్తున్నాడంటే ఓర్పును కలిగి ఉండాలి. That will make you complete and that will make you perfect. అది మిమ్మల్ని సంపూర్ణులు అనూనాంగులు చేస్తుంది అని అంటున్నాడు. Yeah, we also read that Job was very patient. మనం యోబు గురించి కూడా చదువుతాం, ఎంతో ఓర్పు కలిగిన వాడు అని. So many things happened. ఎన్నో విషయాలు జరిగాయి. All his children died. ఆయన కుమారులు పిల్లలందరూ చనిపోయారు. Animals were, they also died. ఆయనకున్నటువంటి జంతు సమూహం అంతా చనిపోయింది. There was fire and property was burning. అది అగ్ని వచ్చి మొత్తం ఆయనకున్న ఆస్తి అంతా తగలబడిపోయింది. Everything is lost. అంతా పోయింది. What was Job doing? అప్పుడు యోబు ఏం చేస్తున్నాడు? He didn't become impatient. ఆయన ఏమి ఓర్పు లేకుండా అసహనం వ్యక్తపరచలేదు. Some people become impatient and I also want to die. ఎంతో మంది అసహనానికి గురి నేను కూడా చనిపోతాను అంటారు. Yeah. 2 days back I was to talk to a family. నేను 2 రోజుల క్రితం ఒక కుటుంబంతో నేను మాట్లాడుతున్నాను. Young girl was there. ఒక యవనస్తురాలైన ఆ స్త్రీ ఉంది. She finished her degree. తన డిగ్రీ కంప్లీట్ చేసింది ఆమె. And her brother, he was cheated of lot of money. ఆమె సహోదరుడు ఎంతో డబ్బులు ఆమె దగ్గర నుంచి చీట్ చేశాడు, మోసం చేశాడు. Brother was telling how in ITC somebody without giving bribe got a job. ఇప్పుడే మన సహోదరుడు ఐటీ చెప్పారు, రమేష్ బ్రదర్, ఐటీసీలో ఈ లంచం ఇవ్వడం గురించి. But this young man, somebody said, you give 7 lakh rupees, we give a job. ఈ సహోదరుడు విషయంలో ఏం జరిగిందంటే 7 లక్షల రూపాయలు ఇస్తే మీకు ఉద్యోగం ఇస్తాం మేము అని చెప్పారట. గవర్నమెంట్ జాబ్ ఇస్తామన్నారట. And mother also supported. కాబట్టి ఆ తల్లిగారు కూడా ఆమెని సపోర్ట్ చేసింది అతను. If she had consulted some brothers in the church or somebody, they would have guided. ఆ సహోదరుడు సంఘంలో కానీ ఎవరినైనా సంప్రదించుంటే అతను సరిగా వాళ్ళని గైడ్ చేసేవాళ్ళు. Patient is not working. అక్కడ ఓర్పు లేకుండా పనిచేశారు వాళ్ళు. And became very because it's very attractive government job, 7 lakhs. So she went and borrowed and gave hot cash 7 lakhs to a person. కాబట్టి ఇది ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది గవర్నమెంట్ ఉద్యోగం అనేది. కాబట్టి అక్కడక్కడ దొరికిన చోట అప్పు చేశారు, తీసుకెళ్ళి 7 లక్షలు సమర్పించుకున్నారు. And he said, I am a PA to minister. నేను మినిస్టర్ గారికి పిఎన్ అవుతానని చెప్పుకుంటున్నాడు. That was the time of election. అది ఎలక్షన్ సమయంలో. Who will give job at the time of election? ఆ సమయంలో ఎవరిస్తారు ఎలక్షన్ సమయంలో డబ్బులు ఉద్యోగం? Common sense also they didn't have. కామన్ సెన్స్ కూడా పనిచేయలేదు. And after giving the money, వాడు డబ్బులు ఇచ్చేసిన తర్వాత he said 3 days you will get the appointment order. 3 రోజుల తర్వాత నీకు అపాయింట్మెంట్ ఆర్డర్ వస్తుంది అన్నాడు. I didn't come. అదేం రాలేదు. He started ringing. అతను ఫోన్ చేస్తున్నాడు ఇప్పుడు. And that fellow is drunk and he started blabbering something. అవతల వ్యక్తి తాగి గట్టిగా ఏదేదో మాట్లాడుతూ ఉన్నాడు. And somebody said he is not a PA. అతను ఎవరో చెప్పారు అతను పిఎనే కాదు అని. Gone money. 7 లక్షలు మనీ డబ్బులు పోయాయి. So this fellow got fed up and he started drinking. ఇతను అసహనానికి గురై ఇతను కూడా తాగడం మొదలు పెట్టాడు. And he came and he started scolding his sister. అతను ఇంటికి వచ్చి ఆ సహోదరిని తిడుతూ ఉన్నాడు. Some bad words he scolded her. చెడ్డ మాటలతో తిడుతూ ఉన్నాడు. Immediately the sister, she rings me. వెంటనే ఆ సహోదరి ఏం చేసిందంటే నాకు ఫోన్ చేసి, I don't want to live. నేను బతకాలని, I want to die. నేను I'm చనిపోవాలనుకుంటున్నా, going somewhere and dying. నేను ఎక్కడికో వెళ్ళిపోయి చచ్చిపోతా. I said, see, death is not a solution. ఇది మరణం అనేది ఇక్కడ పరిష్కారం కాదు. Yeah, let us face this and find a solution. దాన్ని ఎదుర్కొని ఒక పరిష్కారాన్ని చూద్దాం. No, uncle, I left my home. I am walking. ఆమె ఏమంటుందంటే, లేదు అంకుల్, నేను ఆల్రెడీ ఇంట్లోంచి బయటకు వచ్చాను, నడుస్తున్నాను. Impatient. ఎంతో అసహనం. And based on impatient and that feelings, we should not take any decision. ఓర్పు లేనితనంతో, బాధతో మనం ఏ నిర్ణయం తీసుకోలేం. She takes a decision when he is emotional. ఎంతో భావోద్రేకాలకు గురైనప్పుడు తను ఒక నిర్ణయం తీసుకుంది. I want to die. నేను చనిపోవాలి. I don't want to live. నేను బతకాలనుకోవట్లేదు. My mother is scolding me. మన అమ్మ తిడుతుంది నన్ను. And this boy is scolding me. తమ్ముడు తిడుతున్నాడు. Bad words. చెడ్డ మాటలు I తిడుతున్నాడు. can't stay in this house. నేను ఇంట్లోనే ఉండలేను. What to do? ఏం చేయాలి? I am
some say 350 kilometers away. నేను 350 కిలోమీటర్ల దూరంలో ఉన్నాను. So I told one of his uncle, కాబట్టి ఆ సహోదరి యొక్క అంకుల్కి చెప్పాను నేను, please come and take her to your home. వెళ్ళి ఆమెను మీ ఇంటికి తీసుకెళ్ళండి, Let her sleep well. పడుకోబెట్టండి, Let her eat well. మంచిగా ఆహారాన్ని పెట్టండి. Come out of this turbulence. ఈ అసమతుల్యాన్ని నుంచి కొంచెం బయటకు రానివ్వండి. Thank God, at least she started ringing to one person ఆ సమయంలో కనీసం ఒకరికి ఫోన్ అన్నా చేసింది ఆమె. and expressed what she is going to do. ఆమె ఏం చేయాలనుకుంటుందో చెప్పింది. That is at least that is better. అది కనీసం అదన్నా మంచిది. Even if that she has not done that, she would have committed suicide. ఒకవేళ ఆ పని కూడా చేయకపోతే వెళ్ళి ఆత్మహత్య చేసుకునేది. Unnecessarily, her soul would have been lost. అనవసరంగా ఆమె ఆత్మ నశించిపోయేది. And see the situation of the parents. ఆ తల్లిదండ్రుల యొక్క పరిస్థితిని చూడండి. అప్పుడు Many people have taken this decision impatiently. ఎంతో మంది ప్రజలు వాళ్ళ అసహనానికి గురైనప్పుడు సహనం లేకుండా ఈ నిర్ణయాలు తీసుకున్నారు. Something is going wrong. ఏదైనా చెడు జరుగుతున్నప్పుడు Yeah, we need to have patience. మనకి సహనం, ఓర్పు ఉండాలి. When Job lost everything, యోబు మొత్తాన్ని కోల్పోయినప్పుడు he would have also had emotional thoughts. అతను కూడా ఈ భావోద్రేక సంబంధమైన ఆలోచనలు వచ్చి ఉండొచ్చు. But he made everything to become calm. కానీ అతను వాటన్నిటిని నిమ్మలం చేసుకున్నాడు, Calm and quiet. నెమ్మదిగా చేసుకున్నాడు. Because of his faith in God. ఎందుకంటే దేవుని మీద అతనుకున్నట్టు విశ్వాసాన్ని బట్టి. What is the faith in God? ఏంటి దేవుని యందు ఉన్న విశ్వాసం? I have received good things from God. నేను దేవుని నుంచి మంచి విషయాలని మాత్రమే తీసుకుంటానా? Should I also not receive bad things from God? దేవుని నుంచి చెడ్డ విషయాలు నేను పొందుకోకూడదా? And another thing he said is, ఇంకో మాట కూడా ఏం చెప్పాడంటే, God gave me, దేవుడు ఇచ్చాడు, God gave me children, దేవుడు పిల్లల్ని ఇచ్చాడు నాకు, he has taken them. ఆయనే తీసుకున్నాడు వాళ్ళని. Praise be to God. దేవునికే వందనాలు. Is it possible to do like that? ఆ విధంగా చేయడం అనేది నిజానికి సాధ్యమా? No wonder God has kept Job as our example. కాబట్టి యోబుని మన ఎగ్జాంపుల్ గా మన ముందు Not పెట్టుకోవాలి. only for us, మనమే కాదు, to entire host of the heaven, all the devil and his hosts and angels, God showed a sample. This is Job. ఇప్పుడు మనకే కాదు కానీ పరలోకం సమూహం అంతటికి కూడా, దేవదూతలకి, సాతానికి కూడా దేవుడు యోబుని ఎగ్జాంపుల్ గా In చూపించాడు. spite of taking all the property, in spite of taking his children, in spite of giving him sickness, ఆస్తిని తీసుకోవడమే, పిల్లల్ని తీసుకోవడమే కాదు, మొత్తం అతని శరీరానికే రోగం ఇవ్వడం ద్వారా all blisters everywhere, ఎక్కడ చూసిన కురుపులు, and he's sitting away, దూరంగా కూర్చుని ఉంటున్నాడు. not inside the home in a cot, but sitting away on a ground, ఇంట్లో కూర్చోవడం కాదు, ఇంటికి బయట దూరంగా పాళెల్లో కూర్చుంటున్నాడు. and took a small piece of the broken pot, and it's itching, సో అతనికి scrubbing, దురద వచ్చినప్పుడు చిన్న పెంకు తీసుకుని గోకుంటూ ఉన్నాడు, scrubbing, గోకుంటున్నాడు. and added to that, wife who is supposed to console him and comfort him. అయితే అతను ఆ సమయంలో ఓదార్చవలసిన ఆయన భార్య, What she should have told? ఆవిడ ఏం చెప్పుండాలి? No, we have faith, నీకు విశ్వాసం ఉంది, we'll continue to pray, ఆ విశ్వాసంలోనే ప్రార్థన God చేయి, will definitely help you. దేవుడు ఖచ్చితంగా నీకు సాయం చేస్తాడు. We don't know why these things are happening. ఈ విషయాలు ఎందుకు జరుగుతున్నాయో మనకు తెలియదు. Let me search my heart. నా హృదయాన్ని నేను పరీక్షించుకోనివ్వండి. Also search your heart. మీరు కూడా తిరుపు If there తీర్చుకోండి. is any sin in us, let us set right with God. మనలో ఏమన్నా పాపం ఉన్నట్టయితే మనం సరి చేసుకుందాం Do దేవునితో. you want a food, నీకేమైనా ఆహారం కావాలా? or do you want any medicine? నీకేమైనా మందులు కావాలా? I will help you. అవి నేను సహాయం చేస్తాను. I wish I bear some of your pain, but I can't. But I want to share with you. I want to be with you. నీ బాధను నేను పంచుకోవాలనుకుంటున్నాను, కానీ నేను నీతో ఉండాలనుకుంటున్నాను, ఉండలేకపోతున్నాను. She would have been a good wife, అలా చెప్పుంటే ఆమె మంచి భార్య అయి ఉండేది. but she was influenced by the devil. కానీ ఆమె సాతాను చేత ప్రభావింపబడింది. She also was provoking him. ఇప్పుడు ఈమె కూడా అతన్ని రెచ్చగొడతా ఉంది. See, Job didn't go and commit suicide. యోబు వెళ్ళి ఆత్మహత్య చేసుకోలేడు. He was patient. అతను ఓర్పు కలిగి ఉన్నాడు. He handed over his things to God. ఆ ప్రతి విషయాన్ని దేవునికి అప్పచెప్పున్నాడు. But wife is telling, కానీ భార్య ఏం చెప్తుందంటే, you go and commit suicide. నువ్వు వెళ్ళి ఆత్మహత్య చేసుకో అంటుంది. Not only committing suicide, సో ఆత్మహత్య కాదు, you blaspheme this God నువ్వు ఈ దేవుణ్ణి దూషించి చనిపో అంటుంది. and die. చనిపో. What's the advice? ఏంటి ఆ సలహా? But even at that time also, Job was very patient. ఆ సమయంలో కూడా యోబు ఎంతో ఓర్పు కలిగి ఉన్నాడు. Yeah. He said, you are talking like a foolish woman. ఒక బుద్ధిహీనరాలైన స్త్రీలా మాట్లాడుతున్నావు అన్నాడు. Don't talk like that. అలా మాట్లాడొద్దు. So, Job is an example for patience. యోబు ఓర్పుకి గొప్ప ఉదాహరణగా ఉన్నాడు. And this patience, another name, long suffering. ఈ ఓర్పు కలిగి ఉండడానికి మరొక పేరు ఏంటంటే దీర్ఘశాంతం. Yeah. In Tamil, patience, the word is porumai. తమిళ భాషలో పొరుమై అని ఉంటుంది. And long suffering is నీండ పొరుమై.
దీర్ఘశాంతానికి ఏంటంటే ఆ పదం నీండ పొరుమై నీండ పొరుమై. దీర్ఘశాంతం. One foreigner came to a tea shop. ఒక ఫారినర్, ఒక విదేశీ ఆయన టీ షాప్కి వచ్చాడట. And in those days, the tea shop, they do like this. ఆ పాతకాలంలో టీ పోసేవాళ్ళు ఏం చేస్తారంటే ఇలా ఓర్చేవారు, అంటే చల్లార్చేవాళ్ళు. So this foreigner asked him, I want 2 meters tea. ఇప్పుడు ఈ విదేశీ ఆయన అడిగాడంట, నాకు 2 మీటర్ల టీ కావాలని అడిగాడంట. What 2 meters? 2 మీటర్లు ఏంటి? He thought this fellow is measuring and giving. ఇది ఏమనుకున్నాడంటే టీ పోసే అతను ఇలా కొలుస్తున్నాడు అని అనుకున్నాడు. అందుకని నాకు 2 మీటర్ల టీ కావాలని అడిగాడట. Yeah. So long suffering. కాబట్టి దీర్ఘ శాంతం. Yeah. So patience is not sufficient. ఓర్పు అనేది సరిపోదు. That's what we read here. Patiently enduring. ఇక్కడ ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి అంటున్నాడు. Long suffering. దీర్ఘ శాంతం. Another name. మరొక పేరు. Yeah, in Telugu it is a good word. Shantam. Yes. Yeah. In Tamil also Shantam word is there. తమిళంలో కూడా శాంతం అనే మాట ఉంది. But in English the name is gentleness. అదే ఇంగ్లీష్ లో ఏమని ఉంటుంది అంటే సాత్వికము. Whom do you say is a gentleman? పలానా వ్యక్తి నెమ్మదస్తుడు అని ఎవరి గురించి చెప్తాం? A person who is very patient. ఎవరైతే ఓర్పు కలిగి ఉంటారో అతను నెమ్మదస్తుడు. He is a gentleman. అతను ఒక మర్యాదస్తుడు. Yeah. When we are doing PhD, మేము పిహెచ్డి చదివే క్రమంలో we find out who will be our guide. మాకు గైడ్ ఎవరు ఉంటారు అని వెతుకుతా ఉన్నాం. So first I chose a guide. నేను ఒక ప్రొఫెసర్ ని గైడ్ గా ఉంచుకున్నాను. And she will ask me to come to her house. ఆమె ఏం అడిగింది అంటే మా ఇంటికి రమ్మని అడిగింది. I will go to her house. నేను ఆమె దగ్గరికి వెళ్ళేవాడిని. Blah 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 blah. She keeps on talking stories. Her family story, college stories. ఆమె ఏం చేసేవాళ్ళు, ఇంటికి వెళ్తే ఆమె కథలు చెప్తా ఉండేవాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ కథలన్నీ. 2 hours I will listen. I will come home. 2 గంటలు ఆమె చెప్పే మాటలన్నీ విని నేను బయటకు వచ్చేవాడిని. I thought, how am I going to finish my PhD? ఇలా అయితే నేను ఎప్పుడు నా పిహెచ్డి కంప్లీట్ చేస్తాను అనుకునేవాడిని. Added to that, she asked, you give me 1 lakh rupee. దానికి తోడుగా ఆమె ఇంకొక ₹1,00,000 ఇమ్మని అడిగింది నన్ను. Then I will guide you. అప్పుడు నేను నీకు గైడెన్స్ ఇస్తాను అని I అన్నా. really thought, what, she is asking for bribe. ఆమె లంచం అడుగుతుందని చెప్పేసి అనుకున్నాను. Then the head of the department called me కాబట్టి ఆ హెచ్ఓడి పిలిచారు నన్ను అప్పుడు and said, please change your guide. You are a good person, but don't do with her. సో ఆ హెచ్ఓడి ఏమన్నారంటే, వేరే వ్యక్తిని మార్చుకో, వేరే గైడెన్స్ తీసుకోకదా అని ఆవిడ దగ్గరికి వెళ్ళొద్దు So అన్నారు. I left like that and I chose some other person as a guide. నేను అక్కడ ఆవిడని విడిచిపెట్టేసి వేరే వ్యక్తిని నా గైడ్ గా చూస్ And many people told me he is a gentleman. చాలా మంది ఏం చెప్పారంటే, ఎవరైతే ఎంచుకున్నామో అతను మర్యాదస్తుడు, మృదువైన వాడు అని. And he was a gentleman. ఎంతో మృదువుగా ఉండేవాడు ఆయన. I finished my PhD under him. ఆయన క్రింద నేను నా పిహెచ్డి Never expected money. ఆయన ఎప్పుడు కూడా డబ్బును Never ఆశించలేదు. expected any gift. ఎటువంటి బహుమతులు కూడా ఎక్స్పెక్ట్ But చేయలేదు. did his duty. ఆయన పని మాత్రం ఆయన చేశారు. Very patient with me. ఎంతో సహనం కలిగి ఉండేవాళ్ళు నాతో. Sometimes I will be in conference. నేను కొన్నిసార్లు కాన్ఫరెన్స్ లో ఉండేవాళ్ళని. He ఇలా will call me. ఆయన కాల్ చేసేవాడు. Immediately come. వెంటనే రా You have అనేవాడు. to publish this paper. ఇగో ఈ పేపర్ మనం ప్రచురించాలనేవాడు. What to do? ఇప్పుడు ఏం చేయాలి? I will tell, sir, please bear with me. I will come after 2 days. నేను చెప్పేవాడిని, నన్ను కొంచెం ఓర్చుకోండి, 2 రోజుల్లో వస్తాననేవాడు. I never missed a single conference for my PhD work. నేను ఆ పిహెచ్డి పనిలో ఉన్నప్పుడు ఒక్క కాన్ఫరెన్స్ కూడా నేను మిస్ అవ్వలేదు. But he was very patient with me. ఎందుకంటే ఆయన నా పట్ల ఎంతో ఓర్పు కలిగి ఉన్నాడు. Gentleman. ఎంతో మర్యాదస్తుడు. మోషే got a certificate. దేవుని దగ్గర నుంచి ఒక పత్రం పొందుకున్నాడు. God himself has given a certificate. దేవుడే అతను ఒక సర్టిఫికెట్ ఇచ్చాడు. We read that in Numbers 12. సంఖ్యాకాండం 12లో చదువుతాం మనం. Yeah, there was no other man who was so gentle like Moses. మోషే వంటి సాత్వికుడు ఈ లోకంలో ఎవరు లేడు అని దేవుడు చెప్తాడు. Because his own sister is talking bad about Moses. ఎందుకంటే ఆయన సహోదరి, సొంత చెల్లె ఆమె ఆయన గురించి అక్క మాట్లాడుతూ ఉంది. మిరియాం. What did he do? ఏమన్నది? He never became impatient. ఆయన అన్నప్పుడు ఆయనేమి అసహన పడలేదు. కోరహు, దాతాం. Yeah, these people all rebelled against Moses. వీళ్ళందరూ కూడా ఎదురు తిరిగారు ఈయనకి, మోషేకి. He did not shout at them. వాళ్ళ మీద అరవలేదు మోషే. What he would do? ఏం చేసి ఉన్నాడు? He will fall prostrate before God. దేవుని ఎదుట సాగిలు పడ్డాడు. Lord, I don't know how to handle it. ప్రభువా, దీన్ని ఎలా నిర్వహించాలో నాకు తెలియదు. You handle it, Lord. మీరు నిర్వహించండి. After all, she is my own sister. ఆయన నా సొంత చెల్లి, సొంత అక్క ఆమె. And he fall prostrate. ఆయన సాగిలు పడ్డాడు. Committed his thing to God. ఆ విషయాలన్నీ దేవునికి అప్పగించుకున్నాడు. God dealt with that. అది దేవుడే వ్యవహరించాడు అక్కడ. See how God dealt with those people? ఆ వ్యక్తులతో దేవుడు ఎలా వ్యవహరించాడు? God dealt with them very severely. ఎంతో తీవ్రంగా దేవుడు వాళ్ళ పట్ల Miriam became a leper. అక్కడ మిరియామేమో కుష్ఠవ్యాధిస్తురాలైంది. And Korah and his team, 250 people, earth opened its
mouth and swallowed them. కోరహు అతనితో పాటు ఉన్న తిరుగుబాటుదారులంతా కూడా ఈ భూమి నెరవేర్చి 250 మంది దానిలోకి వెళ్ళిపోయారు. We read that in Numbers chapter 16. 16వ అధ్యాయం సంఖ్యాకాండంలో చదువుతాం ఆ విషయాన్ని. What Korah was telling? కోరహు ఏం చెప్తున్నాడు? Bible says that God has sanctified whole Israel. బైబిల్ ఏం చెప్తుందంటే ఇశ్రాయేల్ మొత్తాన్ని కూడా దేవుడు పరిశుద్ధపరిచాడు. So in that aspect, you and I, we both are same. దేవుడు అలా చేసినట్లయితే నువ్వు నేను ఇద్దరు ఒకటే. Then why do you say that you are a leader? కాబట్టి కోరహు అన్నాడు, నువ్వు మోషే నువ్వు ఎందుకు లీడర్ గానే ఉన్నావు? That's how the rebellion starts. అది తిరుగుబాటు అనేది మొదలైంది. Against the authority God has kept. దేవుడు ఇచ్చిన అధికారానికి ఎదురుగా. But Moses was very patient. కాబట్టి మోషే ఇక్కడ ఎంతో ఓర్పు కలిగి ఉన్నాడు. And Peter says, పేతురు ఏం చెప్తున్నాడంటే, First Peter మొదటి పేతురు chapter 2 2వ అధ్యాయం and verse 22 and 23. 22-23 వచనాలు. Yeah, we read about the life of Jesus. యేసు ప్రభు జీవితాన్ని గురించి మనం ఇక్కడ చదువుతాం. Yeah. When he was reviled, he did not revile back. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. And when he suffered, he did not threaten. ఆయన శ్రమ పెట్టబడి బెదిరించలేదు. But he committed himself to the one who judges righteously. న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తను తాను అప్పగించుకొనెను. Yeah. So this is the certificate about Jesus. అది యేసు ప్రభు గురించిన సర్టిఫికెట్ ఇది. So in what context it is telling? ఇక్కడ ఏ సందర్భంలో ఈ మాట మాట్లాడుతున్నారు? Somebody is giving you trouble. ఎవరైనా మిమ్మల్ని శ్రమ పెడుతున్నప్పుడు, Somebody is irritating you, ఎవరైనా మిమ్మల్ని చిరాకు పెడుతున్నప్పుడు, and you need patience. అక్కడ మనకి ఓర్పు సహనం కావాలి. Patience will solve things. ఈ సహనం అనేది ఎన్నో విషయాలను పరిష్కరిస్తుంది. Patience will solve problems. సమస్యలను పరిష్కరిస్తుంది సహనం. Somebody said, ఎవరు అన్నారు, a thing which cannot be cured has to be endured. ఏదైతే క్యూర్ అంటే దాన్ని బాగు చేయలేమో దాన్ని సహించాలి. Thing which cannot be cured has to be endured. ఏది విషయం అయితే మనం బాగు చేయలేమో దాన్ని మనం భరించాలి లేదా సహించాలి. I have seen some of the families మేము కొన్ని కుటుంబాల్లో చూసాం, where their children have some difficulties, అక్కడ ఆ కుటుంబంలో పిల్లలు ఇబ్బందులు ఉంటాయి, and they joyfully endure. వాళ్ళు ఎంతో సంతోషంగా వాటిని భరిస్తారు. Yeah, Brother Parisuttam, పరిశుద్ధం బ్రదర్ ని వినే ఉంటారు. he had a child like that, ఆయనకి అలాంటి కుమారుడు ఒకతను ఉన్నాడు. and until the child's death he was very patient. ఆ కుమారుడు చనిపోయేంత వరకు కూడా ఈయన ఎంతో సహనం ఓర్పు కలిగి ఉన్నాడు. There are many parents like that. అలా ఎంతో మంది తల్లిదండ్రులు ఉన్నారు, So much of patience. ఎంతో ఓర్పు కలిగి ఉంటారు. When I go and meet them, నేను వాళ్ళని కలిసినప్పుడు I tell the Lord, నేను ప్రభువుకు చెప్తాను, Lord, even one day very difficult for me to take care of them, Lord. వాళ్ళని పట్టించుకోవడానికి ఒక్కరోజైనా నాకు చాలా కష్టం ప్రభువా. But day in and day out and day in and day out, how much the mother spends time with them. అని రాత్రి పగలు ఇలాగా ఆ తల్లి ఎంత పట్టించుకుంటుంది జాగ్రత్తగా బిడ్డని. Yeah, patience. ఓర్పు. There was one mother ఒక తల్లి ఉన్నారు, and had a boy who has autism. ఆటిజం అంటే Autism, it's brain disease. ఒక అంటే మర్చిపోవడం అనే వ్యాధి అన్నమాట. And the boy always wants mother. ఎప్పుడు కూడా ఈ బిడ్డ అమ్మ దగ్గరే ఉంటాడు. Even 5 minutes he won't leave mother. 5 నిమిషాలు కూడా తల్లిని విడిచిపెట్టడు. And she has to concentrate on him. ఈ తల్లి ఆ బిడ్డ మీద ఎప్పుడు కూడా దృష్టి పెడతా ఉండేది. So much of burden on her mind. ఆమె మనసులో ఎంతో భారం ఉండింది. She came to me. ఆమె వచ్చింది నా And దగ్గరికి. said, we here in India they are treating. So in Bombay, భారతదేశంలో బాంబేలో ఇలాగా దీనికి సంబంధించి చికిత్స జరుగుతుంది. already this difficult family has spent 10 lakhs taking him to France. ఈ ఇబ్బందితో ఉన్న ఇబ్బడిని ఫ్రాన్స్ దేశానికి తీసుకెళ్లి 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. But not even an inch improvement. కొంచెం కూడా ఎక్కడ పురోగతి లేదు అక్కడ. So she approached me, in Bombay some doctors are there, can you inquire and tell? ఇక్కడ బాంబేలో ఎవరో డాక్టర్లు ఉన్నారని మాకు వినపడింది, మీరు ఏమైనా చెప్పగలరా మమ్మల్ని తీసుకెళ్ళారు. So we had a conference call and we sent the reports. కాబట్టి మేము ఒక వాళ్ళతో కాన్ఫరెన్స్ కాల్ జరిపి వాళ్ళకి రిపోర్ట్లు పంపించాం. Then I met her after some time. కొంతకాలం తర్వాత నేను ఆమెను కలవడానికి She was very happy. ఆమె ఎంతో సంతోషపడింది. Why? ఎందుకని? She was telling me, ఏం చెప్తుందంటే, anyhow I am taking care of my boy. ఎలాగైనా నా బిడ్డని నేను జాగ్రత్తగా చూసుకుంటాను. I have committed my entire life for this boy. నా జీవితం మొత్తాన్ని ఆ బిడ్డకి నేను సమర్పించాను. A thought came to me, అయితే ఒక ఆలోచన వచ్చింది నాకు, why can't I take care of similar boys? అలాంటి బిడ్డల విషయంలోనే నేను ఇంకా ఎందుకు జాగ్రత్త తీసుకోకూడదు అని. So she put a board. కాబట్టి ఒక బోర్డు రాయించి పెట్టిందంట. We admit
autism children. ఈ ఆటిజం ఉన్న పిల్లల్ని మేము చేర్చుకుంటాం. Yeah, parents can leave their children here. I will take care. ఈ తల్లిదండ్రులు అలాంటి బిడ్డల్ని మాకు ఇస్తే మేము వాళ్ళ గురించి పట్టించుకుంటాం. You may not remember, you may not understand there are 25 autism children. అక్కడ 25 మంది ఉన్నారంటే అలాంటి పిల్లలు, మతి స్థిమితం లేని పిల్లలు. She's taking care of them. వాళ్ళందరి గురించి ఆమె జాగ్రత్త తీసుకుంటుంది. And she gets money. దానికి మనీ డబ్బులు ఇస్తారు వాళ్ళు. And her son is also taken care. కాబట్టి తన సొంత బిడ్డ కూడా జాగ్రత్త చూసుకుంటారు. See how this woman has changed her problem into an opportunity. ఆమె ఈ తల్లి ఏం చేసిందో చూడండి, ఆమె తనకున్న సమస్యని ఒక అవకాశంగా మలుచుకుంది. So we have to find out how can I convert this problem into an opportunity. మనం ఆలోచించాలి, ఈ సమస్యని ఒక అవకాశంగా నేను ఎలా మార్చుకోవచ్చు. What came as a difficulty, now it is a blessing for 25 people. ఒక సమస్యగా ఉన్నదాన్ని ఇప్పుడు ఇతరులు 25 మందికి ఒక ఆశీర్వాదకరంగా మార్చుకుంటారు. 25 children's parents are very happy that she is taking care. 25 మంది ఆ మతిస్థమితం లేని పిల్లల తల్లిదండ్రులు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు If somebody does some degree and comes and take care, it will not be like this. ఎవరో డిగ్రీ చేసి అలా వచ్చి కేర్ తీసుకుంటాం అని అన్నప్పుడు ఇలా ఉండదు వ్యవహారం. Here she has taken care of her own boy, so she knows how to take care of others. ఈమె ఆల్రెడీ తన సొంత బిడ్డకి అలాంటి జాగ్రత్త వహిస్తుంది కాబట్టి ఆమెకి తెలుసు ఇలా వీళ్ళని డీల్ చేయాలని. So instead of becoming impatient, అసహనానికి గురవడానికి బదులుగా she has created that as an opportunity. దాన్ని ఒక అవకాశంగా మలుచుకుంది ఆమె. So patience, Moses had the patience. ఈ మోషేకి ఇలాగా ఓర్పు ఉంది. And here Peter, we read how Jesus was patient when he was mistreated. ఇక్కడ పేతురులో మనం చూస్తున్నాం యేసు ప్రభు బాధింపబడి ఆయన ఎలా బిహేవ్ చేశారు అని. Yeah, he never reviled back. ఆయన ఎప్పుడు బదులు మాట్లాడలేదంట. When somebody scolds us, ఎవరైనా దూషించినప్పుడు, when somebody speaks bad of us, మన గురించి చెడుగా మాట్లాడినప్పుడు, when somebody falsely accuses, ఏమైనా తప్పుగా మనల్ని నేరారోపణ చేసినప్పుడు, what is our attitude? మన వైఖరి ఎలా ఉంటుంది? Lord, send the judgment. ప్రభువా అతని మీద తీర్పును పంపించు, Send some punishment. ఏదైనా శిక్షణ పంపించు, Lord, deal with them. వాళ్ళతో వ్యవహరించు ప్రభువా. No, Jesus was not like that. యేసు ప్రభు అలా చేయలేదు. When he was crossing Samaria సమరియా ప్రాంతాన్ని ఆయన దాటి and వెళ్తున్నప్పుడు, wanted to go to Jerusalem యెరూషలేంకి వెళ్ళాలనుకున్నాడు ఆయన with his disciples, ఆయన శిష్యులతో కలిసి. already he was very tired. అప్పటికే ఆయన చాలా అలసిపోయి ఉన్నాడు. Legs were paining కాళ్ళు నొప్పొస్తూ ఉన్నాయి and eyes were full of sleep. అక్కడ నేను నిద్రలేమితో So బాధపడుతున్నాను. he told disciples, ఆయన శిష్యులతో చెప్పాడు, can you try to go and find out some house where we can spend the night sleeping? ఈ రాత్రి మనం పడుకోవడానికి ఇక్కడ ఏమైనా ఇల్లు దొరుకుతుందేమో చూడండి. So disciples, okay sir, okay Jesus, we'll go and find out. శిష్యులు అన్నారు, సరే సార్ మేము వెళ్తామని చెప్పేసి They went and knocked the house. వాళ్ళు వెళ్ళి ఒక ఇంటిని తలుపు తట్టారు. Who are you? ఎవరు అని అడిగారు. We are disciples of Jesus. మేము యేసు ప్రభు శిష్యులు అని చెప్పారు వాళ్ళు. Oh, okay. What do you want? అవునా, ఈ చెప్పండి ఏం కావాలి అని అడిగారు. Master is very tired. Will you give this veranda, portico for sleeping tonight? మా బోధకుడు బాగా అలసిపోయి ఉన్నారు, మీ పడుకోవడానికి ఈ వరండాలో స్థలం ఇవ్వగలరా అని. Suddenly he closes the door, shuts the door. వెంటనే వాళ్ళు తలుపు మూసారట. I can't give. Go, get out. నేను ఇవ్వలేను, వెళ్ళిపోండి అన్నాడు. Oh, what is it? What my Lord has done? అయ్యో ఇదేంటి, మా ప్రభు ఏం చేశాడు వీళ్ళకి? He is so hard. ఎంతో కఠినంగా ఉన్నాడు ఇతను. Next house. సరే నెక్స్ట్ వేరే ఇంటికి వెళ్ళారు. And sir, ప్రభు సార్ అని తలుపు కొట్టారు. will you give some place for us to lay our heads? మేము పడుకోవడానికి కొంత ప్లేస్ ఇవ్వగలరా? No. లేదు, We can't give. మేము ఇవ్వలేమని చెప్పారు వాళ్ళు కూడా. I don't know how many houses they said no. అది ఎన్ని కుటుంబాలు, ఎన్ని ఇళ్ళు వాళ్ళు నో అని చెప్పారో తెలియదు. Now in eternity, నిత్యత్వంలో if some people are born again and gone to eternity వాళ్ళలో ఎవరైనా మారు మనసు పొంది ఆ నిత్యత్వానికి వెళ్ళుంటే and they see Jesus, యేసు ప్రభువుని చూసి, oh sorry Jesus, you came to stay in our house but we never accepted you. అయ్యో యేసయ్య క్షమించండి, మీరు మా ఇంట్లో నివసించడానికి పడుకోవడానికి వచ్చారు కానీ మేము How much regret they would have. వాళ్ళకి మనసులో ఎంత బాధ ఉంటుందో. Oh, God gave us an opportunity for a son to come and stay in our house, దేవుడు మాకు అవకాశం ఇచ్చాడు ఆయన సొంత కుమారుడు మా ఇంటికి వచ్చి నివసించడానికి. but I turned him down. కానీ నేను దాన్ని తిరస్కరించాను, Scolded him. నేను ఆయన తిట్టాను. What a regret they have. ఎంత విచారం ఉంటుంది హృదయంలో. Yeah. So what Jesus did, ఇప్పుడు యేసు ఏం చేశారు? ఇప్పుడు he didn't scold them. వాళ్ళు తిరిగి ఏమి దూషించలేదు, He బదులు didn't curse them. వాళ్ళని తిట్టలేదు. He didn't pray to the Father, Lord teach them a lesson. తండ్రికి వీళ్ళకి ఒక లెసన్ నేర్పించండి, పాఠం నేర్పించండి అని చెప్పలేదు. No. He would have prayed, Lord, they don't know what they are doing. Please save them, Lord. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు ప్రభు, వాళ్ళని రక్షించండి ప్రార్థన చేసి ఉంటారు. But disciples became very upset. ఈ శిష్యులు మాత్రం అసహనానికి గురయ్యారు. They were all talking among themselves. How can they
reject Savior. ఈ రక్షకుడిని వీళ్ళు ఎలా తిరస్కరిస్తారని వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నారు Oh, we శిష్యులు. cannot allow this. లేదు మనం దీన్ని అనుమతించకూడదు. Then they all went and said, Jesus, యేసు ప్రభుకు చెప్పారు వీళ్ళంతా. Jesus, we have a suggestion. యేసు ప్రభు మాకు దగ్గర మీకు ఒక Yeah, సలహా please, ఇస్తాం. please tell me. చెప్పండి అన్నారు. You know Elijah? ఏలియా తెలుసు కదా మీకు? Yeah, I know him. తెలుసు నాకు. And he brought fire from heaven. ఆకాశం నుంచి ఆయన అగ్ని తీసుకొచ్చాడు కదా. They say the same prayer, bring fire on the Samaritan people. ఏసే ఇప్పుడు మీరు అదే ప్రార్థన చేయండి, ఈ సమరయ ప్రజలందరి మీద అగ్ని దించండి అని. What did Jesus do? ఏసే ఏం చేశాడు? He rebuked them. వాళ్ళని తిట్టాడు, తిరిగి గద్దించాడు. That is not a good spirit. అది మంచి ఆత్మ కాదు. You don't know what type of spirit you have. మీరు ఎలాంటి ఆత్మను కలిగి ఉన్నారు మీరు గ్రహించట్లేదు. You have the spirit of taking vengeance. ఇక్కడ పగ తీర్చుకునే ఆత్మ కలిగి ఉన్నారు మీరు. Vengeance always belongs to God. పగ తీర్చుట దేవుని పని. Vengeance does not belong to us. మనకి సంబంధించింది కాదు పగ తీర్చడం అనేది. Yeah. Many situations come to our lives. మన జీవితాల్లో ఇలాంటి ఎన్నో సందర్భాలు వస్తాయి. Might be some brother in the church, సంఘంలో సహోదరుడు అయి ఉండొచ్చు, some sister in the church. ఒక సహోదరి అయి ఉండొచ్చు సంఘంలో. They slighted you or they disrespected you. వాళ్ళు నిన్ను అగౌరవపరిచి పక్కకు పెట్టేసి ఉండొచ్చు. Now your turn comes నీ విషయం ఇప్పుడు నీకు అవకాశం వచ్చి ఉండొచ్చు to pay back, నువ్వు తిరిగి చెల్లించడానికి. to treat them disrespectfully. వాళ్ళని అగౌరవపరిచే అవకాశం నీకు వచ్చి ఉండొచ్చు. What are you going to do? ఇప్పుడు నువ్వేం చేస్తావు ఇవాళ? That is opportunity అదొక అవకాశం నిజానికి నీకు. to prove who you really you are. నువ్వు నీ నిజమైన స్థితి ఏంటో నువ్వు రుజువు పరచడానికి Are you అదొక అవకాశం. following Jesus as a disciple, నువ్వు యేసుక్రీస్తు శిష్యుడిగా or అనుసరిస్తున్నావా, are you going to follow the Old Testament people in taking vengeance? లేకపోతే పాత నిబంధనలో ప్రజల వాళ్ళలాగా పగ తీర్చుకోవడం నీ పనిగా పెట్టుకుంటున్నావా? On that day, how you treated? Let me now treat you. It is now my turn. ఆ రోజు నువ్వు నాతో ఎలా ఉన్నావు, ఇప్పుడు నాకు వచ్చింది అవకాశం. No, we should never do that one. అలా ఎప్పుడు మనం తిరుగుబాటు చేయకూడదు. Sometimes it may be your own relatives. మన సొంత బంధువులతో కూడా ఇలాంటివి They జరుగుతాయి. spoke bad about you, మన గురించి ఏదో చెడు మాటలు or మాట్లాడతారు, they did not respect you. మన గౌరవించరు. Now they are at your mercy. ఇప్పుడు వాళ్ళు నీ కనికరం కోసం ఉండు. Some help you can do that. నువ్వు అవకాశం వచ్చినప్పుడు వాళ్ళకి సహాయం చేయి. Now are you going to do that, or are you going to say no and take vengeance? కాబట్టి ఈ సందర్భంలో నువ్వు సహాయం చేస్తున్నావా లేదా పగ తీర్చుకుంటున్నావా? No. Lord, vengeance belongs to you. లేదా పగ తీర్చుకోవడం ప్రభువా ఇది నీకు సంబంధించి, I want to bless them, Lord. నేను వాళ్ళని దీవిస్తాను మాత్రమే. Bless those who curse you, ఎవరైతే నిన్ను శపిస్తున్నారో వాళ్ళని దీవించు. whether they are believers or unbelievers, వాళ్ళు విశ్వాసాలు అనేవి అవిశ్వాసులైనా, whether they are in the church or outside the వాళ్ళ church. సంఘంలో వాళ్ళైనా సంఘం బయట వాళ్ళైనా. This word holds good. ఈ మాట మంచిది. Bless those who curse you. ఎవరు నిన్ను శపిస్తున్నారో వాళ్ళని దీవించు. Lord, I want to bless them. ప్రభువా నేను వాళ్ళని దీవించాలనుకుంటున్నాను. And pray for those who persecute you. ఎవరు నేను శ్రమలకు గురి చేస్తున్నారో వాళ్ళ కోసం ప్రార్థన చేయి. When I was in my work in some place, నేను ఒక చోట పనిలో ఉన్నప్పుడు, పని చేసుకుంటున్నప్పుడు there was one guy, ఒక వ్యక్తి ఉన్నాడు. and always he was working against me. నాకు వ్యతిరేకంగా పనిచేస్తా ఉండేవాడు అతను ఎప్పుడు. And many non-Christians were there, but he was a Christian. ఎంతో మంది క్రైస్తవేతరులు ఉన్నారు, ఇతను మాత్రం క్రైస్తవుడు. So only those who will stand against you first. అతనే నాకు వ్యతిరేకంగా నిలబడేవాడు మొట్టమొదటి. Others will have some kind of gratitude. మిగిలిన వాళ్ళందరికీ కొంత ఏదో నా పట్ల గౌరవం ఉండేది. So he wanted to complain to the management. అతను ఏం చేసేవాడు అంటే మేనేజ్మెంట్ కి, యాజమాన్యానికి నా మీద ఫిర్యాదులు చేసేవాడు. He wrote lot of allegations. నా మీద ఎన్నో ఎలిగేషన్స్ పెట్టేవాడు, రాసేవాడు. So this principal should be removed. ఈ ప్రిన్సిపల్ ని తీసేయాలి అని చెప్పి. And he gathered people also. అది చుట్టుపక్కల వాళ్ళని కూడా తన వైపు సమకూర్చుకున్నాడు. They all signed వాళ్ళందరి సంతకాలు కూడా పెట్టారు. and they gave to the management. వాళ్ళ యాజమాన్యానికి ఆ పత్రిక ఇచ్చారు. He called, and what is this? మా యజమాని పిలిచాడు. I told these are the reasons. నేను చెప్పాను ఇగో ఇవి కారణాలు అని. He was convinced. He says, I know you continue to do your work. మా యజమాని ఏమన్నాడంటే మీ గురించి నాకు తెలుసు, మీరు మీ పని కొనసాగించండి అని అన్నాడు. Yeah, they attempted and the attempt was a failure. వాళ్ళు ఒకటి ఆలోచన చేశారు, అదంతా నిరర్థకం చేయబడింది. Now they are looking for some other opportunity. ఇప్పుడు వాళ్ళు మరొక అవకాశం కోసం చూస్తున్నారు. Now when I take my scooter to go to my institution, ఇప్పుడు నేను నా స్కూటర్ తీసుకున్నాను, నేను ఆ పనిచేసే ప్రాంతానికి first వెళ్తాను. person comes to my mind is this fellow. వెంటనే నాకు నా మనసుకు తట్టే మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే ఇతను. When he would leave this institution, ఎప్పుడు ఇతను వెళ్ళిపోతాడు. he is causing problem. అతను నాకు సమస్యలు సృష్టిస్తున్నాడు. He is always irritating. ఎప్పుడు చిరాకు పుట్టిస్తున్నాడు. He is working against me. నాకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు. So that was my heart. అది నా హృదయంలో ఉండేది. Then I started praying for him. అప్పుడు నేను అతని కోసం ప్రార్థన చేయడం మొదలు పెట్టాను. Lord, I thank you that you have kept a person like that. ప్రభువా అలాంటి వ్యక్తిని ఉంచినందుకు ప్రభువా నీకు వందనాలు. To teach me patience. నువ్వు నాకు ఓర్పు నేర్పిస్తున్నావు. To test me whether I will take vengeance or not. నేను పగ తీర్చుకుంటానా లేదా అని నువ్వు నన్ను పరీక్షిస్తున్నావు. Then a correct opportunity came. అప్పుడు సరైన అవకాశం ఒకటి వచ్చింది. He was involved in some crime. ఆయన ఒక తప్పులో ఉన్నాడు.
Now I can dismiss him. కాబట్టి నేను అతన్ని పనిలోంచి తీసేయచ్చు. I can recommend him to the management and say this is what he has done, he has to be punished. మా యాజమాన్యానికి నేను చెప్పొచ్చు ఏంటంటే ఇగో ఈ తప్పు చేశాడు అతను కాబట్టి ఇతన్ని శిక్షించాలి అని. And he comes and sits. వచ్చి కూర్చున్నాడు నా ముందు. Sir, I'm sorry. సార్ నాకు క్షమించండి అని అడిగాడు. I accept. నేను ఆమోదించాను. I separate the crime. నేను ఆ తప్పుని సరి చేశాను. I am tempted. నేను శోధించబడ్డాను ఇప్పుడు. Now should I remove him నేను అతన్ని తీసేయాలా or allow him to continue? లేకపోతే అతను కొనసాగించాలా? I told Lord, నేను ప్రభువుకి చెప్పాను, Lord, I want to do my duty, ప్రభు నేను నా పని చేయాలనుకుంటున్నాను, but I don't want to do anything out of vengeance. కాకపోతే అది పగ తీర్చుకోవడంలో ఉండకూడదు. I don't want to take revenge. నేను పగ తీర్చుకోకూడదు. Yeah, I started thanking God for placing such people. అలాంటి మనుషుల్ని నాకు పెట్టినందుకు దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉంటాను. That's where our spirituality is tested. అక్కడే మన ఆత్మీయత అనేది పరీక్షించబడుతుంది. Yesterday we saw Herod's time, when the opportunity came, he desired to kill John the Baptist. అవకాశం వచ్చినప్పుడు హేరోదు ఏం చేశాడు అంటే బాప్తిస్మిచ్చు యోహాన్ని చంపేశాడు. Yeah, John the Baptist was a godly man. బాప్తిస్మిచ్చు యోహాను ఒక దైవజనుడు. He wanted to kill something which is godly. అతను దైవత్వానికి సంబంధించిన దాన్ని చంపాలనుకున్నాడు. The same way, అదే విధంగా you will get an opportunity మీకు కూడా ఏదో ఒక అవకాశం వస్తూ ఉంటుంది to kill something which is coming up as godly. దైవత్వానికి సంబంధించింది ఏదో ఒక దాన్ని చంపే అవకాశం. And what will happen? అప్పుడు ఏం జరుగుతుంది? Others want to feel that you are a bad person. మిగతా వాళ్ళు ఏమనుకుంటారంటే నువ్వు చెడ్డ వ్యక్తి అనుకుంటారు. Because everything happened in a hidden way. ఎందుకంటే జరిగేదంతా కూడా గతం అంధకారంలో జరుగుతూ ఉంటుంది. God knows your heart. కానీ దేవుడు నీ హృదయాన్ని తెలుసుకుంటాడు. Are you having the spirit of revenge? నువ్వు పగ తీర్చుకునే ఆత్మను కలిగి ఉన్నావా? Yeah. So patience is a very, very important thing. కాబట్టి ఇక్కడ ఓర్పు అనేది ఎంతో ప్రాముఖ్యమైన విషయం. And when Jesus was wild, scolded, he did not take any vengeance. ఇక్కడ యేసు ప్రభు దూషించబడినప్పటికీ ఎటువంటి పగ తీర్చుకోలేదు ఆయన. I was thinking when Jesus was before Pilate, పిలాతు ఎదురుగా యేసు ప్రభు నిలబడినప్పుడు నేను ఆలోచిస్తా Pilate ఉన్నాను. saw that there was no fault in him, no crime in him. అతను ఇతనిలో నాకు ఏ అపరాధం కనపడలేదని చేతులు అడుక్కున్నప్పుడు And Pilate was asking, don't you know that I have authority to crucify you? పిలాతు అడుగుతున్నాడు, నిన్ను సిలువ వేసే అధికారం నాకుందని నీకు తెలీదా? Jesus says, అప్పుడు యేసు ఏం చెప్తున్నారంటే, unless it is given from above, you cannot do anything. నీకు పైనుంచి ఆ అధికారం ఇవ్వబడితే తప్ప నువ్వేం చేయలేవు. Many times you may be facing some situation where your boss want to remove you. కొన్ని సందర్భాల్లో మీరు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవచ్చు. అలాంటి మీ యజమాని నిన్ను తీసేయాలనుకోవచ్చు. What you should say? నువ్వేం చెప్తావు? Unless the power is given from above to my boss, he cannot touch me. నాకు ఆ అధికారం పైనుంచి మా బాస్కి ఇవ్వబడితే తప్ప అతను నన్ను ఆ పని చేయలేడు. Yeah, there is a testimony. There was a brother, అదొక సాక్ష్యం. ఒక సహోదరుడు ఉన్నాడు. and he was working in a shares company as a clerk. ఒక షేర్లు ఈ చేసే కంపెనీలో క్లర్క్ గా పనిచేస్తున్నాడు అతను. And there was a loss that company. ఆ కంపెనీలో అక్కడ నష్టం వచ్చింది. They wanted to send off many people. అక్కడ చాలా మందిని వాళ్ళు తీసేయాలనుకున్నారు. Then they called this fellow also. ఈ సహోదరుని కూడా పిలిచారు. వాళ్ళు And told him, చెప్పారు, now you have to leave your job. నువ్వు నీ ఉద్యోగాన్ని విడిచిపెట్టాలని చెప్పారు. What did he say? ఏం చెప్పాడు? I am not worried because unless power is given from above, you cannot do that. నేనేమి విచారపడట్లేదు, పైనుంచి ఆ అధికారం ఇవ్వబడితే తప్ప నన్ను తీసేయలేరు. And he was surprised ఎంతో ఆశ్చర్యపడంట. because all others were weeping, crying and got emotionally upset, but he is very bold. అని మిగిలిన వాళ్ళందరూ ఏమో ఏడుస్తా ఉన్నారు, వాళ్ళు భావోద్రేకానికి గురవుతున్నారు, కానీ ఇతను చాలా నెమ్మదిగా ఉన్నాడట. He called his secretary, remove that paper, let him continue in this job. సెక్రటరీని పిలిచి ఆ పేపర్ తీసేయండి, అతన్ని ఉంచండి అని అన్నాడట He యజమాని. continues in the job. ఆ ఉద్యోగంలో కొనసాగాడట. See how his faith in God has protected his job. సో దేవుని యందున్న విశ్వాసంలో ఉండటం వల్ల అతను ఉద్యోగం రక్షించబడింది. Unless God gives permission, దేవుడు అనుమతిస్తే తప్ప nobody can do anything. నీకు ఎవరు ఏమీ చేయలేరు. Many occasions people wanted to kill Jesus. చాలా సందర్భాల్లో ప్రజలు యేసు ప్రభువుని చంపాలనుకున్నారు. Heavenly Father did not permit. కానీ పరలోకపు తండ్రి దాన్ని అనుమతించలేదు. So we find in the Bible he escaped. మన వాక్యంలో చదువుతాం ఆయన తప్పించుకున్నాడు అని. Nobody was able to do anything. కానీ అక్కడ ఏం చేయడానికి ఎవరు ఏం చేయలేకపోయారు. But when the time came, ఎప్పుడు సమయం వచ్చినప్పుడు, when God permitted, దేవుడు అనుమతించినప్పుడు, then people crucified. అప్పుడు ప్రజలు యేసును Because without crucifixion there is no salvation for us. ఒకవేళ ఆ సిలువ లేకపోతే మనకు రక్షణ ఉండేది కాదు. Yeah, unless Jesus goes through the way, there is no remission for us. ఎందుకంటే ఆ మార్గంలో వెళ్ళకపోతే మనకు విమోచన ఉండేది కాదు. So don't forget
1 Peter 2:22. కాబట్టి ఎప్పుడు మర్చిపోవద్దు పేతురు రాసిన మొదటి పత్రిక 2:22. See, usually when somebody gives a trouble, మనకి ఎప్పుడైనా సాధారణంగా శ్రమనిచ్చినప్పుడు see, brother Vijay Kumar is giving me trouble. ఎవరైనా సహోదరుడు మీకు ఇబ్బంది కలిగిస్తా అంటే What I will do? ఏం చేస్తాను నేను? Lord, I don't want to do anything back. అతనికి తిరిగి ఏమీ నేను చెడ్డగా I చేయాలనుకోవట్లేదు, don't want to revile him or threaten him. అతన్ని భయపెట్టాలనుకోవట్లేదు. And I don't say, hey, I am a man of God. If you do this, something wrong will come to you. నేను శపించాలనుకోవట్లేదు, నేను దైవజనుడిని, నీకు చెడ్డ జరుగుతుంది అని. Your family will not go well. Your children will not go well. నీ కుటుంబానికి నీ పిల్లలకి మంచి జరగదు. I don't want to say anything. అలా ఏమి శపించాలనుకోవట్లేదు. One thing I will do. కానీ ఒకటి చేస్తాను. Lord, I commit this brother into your hands. ప్రభువా, ఈ సహోదరుని నీ చేతికి అప్పగిస్తున్నాను. Do you deal with him, Lord? నువ్వే వ్యవహరించు ప్రభువా. That's our response. అదే మన ప్రతిస్పందన అయి But ఉండాలి. you know what was the response of Jesus? యేసు ప్రభు రెస్పాన్స్ ప్రతిస్పందన ఏంటి? When others were scolding him ఇతరులు ఆయన దూషించినప్పుడు, and when he was threatened, ఆయన when he భయపెట్టబడినప్పుడు, was suffering, ఆయన శ్రమ పడుతున్నప్పుడు he handed over to God himself, not the other people. యేసు ప్రభు తనని అప్పగించుకున్నాడు, అంటే ఇతరులను అప్పగించలా, He handed over himself. ఆయన తనను అప్పగించుకున్నాడు. What a life it is. ఎంత మంచి జీవితం చూడండి. Lord, I commit myself so that I don't take vengeance. నేను పగ తీర్చుకోను అని చెప్పేసి నేను అప్పగించుకోవచ్చు I దేవునికి. want to make sure that I love them. నేను వాళ్ళని పగ తీర్చుకోకుండా వాళ్ళని Because your ప్రేమిస్తాను. word says, love your enemies. ఎందుకంటే వాక్యం ఏం చెప్తుందా అంటే నీ శత్రువులను ప్రేమించు. Lord, I commit myself into your hands, Lord. ప్రభువా, నన్ను నేను నీకు అప్పగించుకున్నాను ప్రభువా. The same thing Paul was praying. అదే పౌలు కూడా ప్రార్థన చేస్తూ ఉంటాడు. When we read Philippians ఫిలిప్పీలకు రాసిన పత్రిక చదివినప్పుడు, Philippians chapter 1, ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం verse 19. 19వ వచనం. Through your supplications and through the help of the Spirit of Jesus Christ, it will end up for my salvation. 19th verse. 19వ వచనం. మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వలనే పూర్ణ ధైర్యంతో బోధించున్న నా బ్రతుకు మూలంగానైనాను చావు మూలంగానైనా సరే క్రీస్తు నా శరీరం నందు కనపరచబడునని 20వ వచనంలో ఉంది. యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలన, ప్రార్థన వలన ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిణమించునని నేను ఎరుగుదును. எனக்கு ரட்சிப்பாய் முடியும். It will be for my ఆ salvation. ప్రకటన నాకు రక్షణార్థముగా పరిణమించునని. నాకు రక్షణ. నాకు రక్షణార్థం. Which situation he is telling? ఆయన ఏ సందర్భంలో చెప్తున్నాడు? If you read the verses above that, ఆ పైనున్న వచనాలన్నీ చదివితే some are proclaiming Christ because of jealousy. కొంతమంది ఈయన మీద ఉన్న అసూయను బట్టి యేసు ప్రభువుని ప్రచారం చేస్తున్నారు. Jealousy against me. నాకు వ్యతిరేకంగా ఉన్న అసూయను బట్టి. See, Paul was such a godly apostle. పౌలు ఎంత దైవజనుడో చూడండి, అపోస్తలుడైన పౌలు. And there were other preachers who were jealous of him. ఇతర బోధకులు ఈయన బట్టి అసూయ కలిగి ఉన్నారు. Might be God is supporting him. అయితే దేవుడు అతన్ని సమర్థిస్తున్నాడేమో. Or when he is preaching, God people are blessed. అతను మాట్లాడేటప్పుడు బోధించేటప్పుడు జనులు When ఆశీర్వదించబడుతున్నారు. they preach, people are not blessed. అయితే ఇతను బోధించేటప్పుడు మనుషులు అవ్వట్లేదేమో. Instead of searching their hearts, they are jealous of Paul. అయితే వాళ్ళ హృదయాలని పరీక్షించడానికి బదులుగా పౌలు ఏం చెప్తున్నాడంటే, And some are preaching because of hatred. పైన రాయబడి ఉంటుంది, కొంతమంది అసూయతో చేస్తున్నారు, బోధిస్తున్నారు అని. See, first one is jealousy. మొదటిది ఏంటంటే అసూయ. And before that it is bitterness. దానికంటే ముందు వచ్చేది ఏంటంటే చేదు. Before that it is dissatisfaction. దానికంటే ముందు వచ్చేది అసంతృప్తి. I am not satisfied with this brother. ఈ సహోదరుడితో నేను అసంతృప్తిగా ఉన్నాను. There's a kind of dissatisfaction. అదొక అసంతృప్తి. That time itself you have to cleanse your heart. అప్పుడే మనం ఏం చేయాలి? మన హృదయాన్ని పరీక్షించుకోవాలి. If you don't cleanse your heart, మన హృదయాలను అక్కడ that dissatisfaction becomes a bitterness. ఆ శుభ్రపరచుకోకపోతే ఆ అసంతృప్తి అనేది మనసులో చేదుగా. At least at that time you have to cleanse. అప్పుడైనా మీరు కడుక్కోవాలి. If you don't cleanse, మీరు అది కడుక్కోన bitterness becomes jealousy. ఆ చేదేమవుతుందంటే అసూయగా మారుతుంది. And jealousy becomes hatred. అసూయ ద్వేషానికి దారితీస్తుంది. And hatred, it boosts all your feelings and emotions, and you beat the other person or you kill the other person. ఈ ద్వేషం ఏం చేస్తుందంటే నీలో ఉన్న అసంతృప్తి అంతటిని కూడా కలుపుకొని ఆ వ్యక్తిని కొట్టడానికో చంపడానికో దారితీస్తుంది. That's what happened to Cain. కయీన్ అదే జరిగింది. Cain, God told him, your heart is not right. కయీన్తో దేవుడు చెప్పాడు, నీ హృదయం సరిగా లేదు అని. You are having some kind of ill feeling against your brother. Cleanse it. నీ సహోదరుడి పట్ల నీకు చెడు స్వభావం ఉంది, దాన్ని కడుక్కో అని చెప్పాడు. And how to make sure that I have cleansed?
నేను నా శుభ్రపరుచుకున్నానని నాకు ఎలా తెలుస్తుంది? I buy some fruits and give to the brother. నేను కొన్ని ఫలాలు కొని ఆ సహోదరుడికి ఇస్తాను. Yeah, that's way you make sure that you don't have bitterness against him. ఆ విధంగా అతని పట్ల నాకు చెడు భావం లేదు అని So చెప్పొచ్చు. do something good for him. అతనికి ఏదో మేలు చేయడం ద్వారా. That's why Jesus says, pray for those who persecute you. నీ శ్రమలకు గురి చేసే వాళ్ళ కోసం ప్రార్థన చేయమంటున్నాడు. Otherwise, you may have jealousy against them. లేకపోతే వాళ్ళ పట్ల మనకు అసూయ అనేది వస్తుంది. See, some brothers are having jealousy and some brothers are having hatred. కొంతమంది సహోదరులకి అసూయ ఉంటుంది, కొంతమంది ద్వేషం ఉంటుంది. Already he is in the prison. అప్పటికే పౌలు చెరసాల్లో ఉన్నాడు. And 16th verse we read that they want to add some more pain to him. కాబట్టి 16వ వచనంలో మనం చూస్తాం మరింకా అతనికి చెడు చేయాలని. Already he is in prison. అప్పటికే అతను చెరసాల్లో They ఉన్నాడు. want to comfort him and console him. వాళ్ళు వచ్చి ఆదరించాలి నిజానికి, They don't do that. కానీ అలా చేయలేదు వాళ్ళు. They are adding pain. వాళ్ళు ఇంకా నాకు శ్రమతోడు చేయవాలని ఉంది. They say, no, this fellow would have committed some sin. That's why God has put him in prison. ఇతను ఏదో తప్పు చేశాడు కాబట్టి ఇతను దేవుడు చెరసాల్లో వేయించాడని Yeah, చెప్తున్నాడు. he has to judge himself. కాబట్టి అతను తీర్పు He తీర్చుకోవాలని has to చెప్తున్నాడు. search his heart. అతని హృదయాన్ని అతను He has to పరీక్షించుకోవాలి. forgive others. ఇతరులను క్షమించాలి. We are also tempted. అలా అనుకుంటున్నారు వాళ్ళు. మనం కూడా అలానే శోధించబడతాం. Yeah, I know. In one church, the church is very famous in Andhra and Telangana. ఆంధ్ర తెలంగాణలో బాగా ప్రఖ్యాతిగాంచిన ఒక సంఘం ఉంది. And one missionary is in the North India doing very tough mission work in the mountain. అక్కడ ఎక్కడో కొండ ప్రాంతాల్లో పరిచర్య చేసే ఒక మిషనరీ ఉన్నారు. And he was driving the car. ఆయన కారు నడుపుకుంటూ The car met with an accident. వెళ్తూ ఉంటా అక్కడ యాక్సిడెంట్ అయింది. And it rolled and went into a valley. ఆ కొండ ప్రాంతాల్లో ఆయన తోడుకుంటూ వెళ్ళినప్పుడు ఆ కారు పల్టీలు కొడుతూ When somebody sees the car, they don't have any assurance that the fellow inside would survive. ఆ కారు ఎంతగా నాశనం అయిపోయింది అంటే దాన్ని చూసిన ఎవరైనా కానీ అందులో మనిషి బతుకుంటాడని అనుకోలేదు. And from there he cried. And distant village people came to rescue him. ఆ దానిలో నుంచి ఆయన అరుస్తా ఉన్నప్పుడు ఆ అరుపులు విని అక్కడ దూరం నుంచి గ్రామస్తులు వచ్చారు. So many fractures and bleeding. ఎన్నో గాయాలైన రక్తం కారుతా ఉంది ఆయనకి. And taken to the hospital. ఆయన ఆసుపత్రికి తీసుకెళ్లారు. And his wife is there. ఆయన భార్య ఉంది, crying, ఏడుస్తా ఉందామా. and he is on treatment. ఆయనకు చికిత్స జరిగింది. And leader of the church, ఆ సంఘ పెద్ద ఏమన్నాడంటే, came to see him. వచ్చాడు చూడడానికి. As soon as he saw, ఆయన చూడగానే what did he say? ఏమన్నాడంటే, you see whether you have sin in your life. నీ జీవితంలో ఏమైనా పాపం ఉందేమో చూసుకో. God has punished you. దేవుడు నిన్ను శిక్షించాడు. Repent. నువ్వు మారు మనసు పొందు. See how you would feel. ఏ విధంగా భావిస్తాడు అతను? Already he is in so much pain. ఎంతో బాధలో ఉన్నాడు అప్పటికే. Instead of comforting, అతన్ని ఆదరించడానికి బదులుగా, instead of praying, అతనికి ప్రార్థన చేయాల్సిన బదులుగా words of condemnation. అక్కడ ఈ నేరారోపణ గురి చేస్తున్నాడు. Yeah, some sin, that's why God has punished you. ఏదో పాపం ఉంది అందుకే దేవుడు నిన్ను శిక్షించాడు. You are tempted in this flesh. మన శరీరంలో మనం ఈ శోధించబడతాం. When something is not well with their children, ఎవరో పిల్లలకి సరిగా బాగోకపోతే God is punishing him. కాబట్టి అతన్ని శిక్షిస్తున్నాడు ప్రభు. You should never think like that. అనుకుంటాం, అలా ఆలోచించకూడదు. Yeah, God may be testing them to take them to higher standard. దేవుడు వాళ్ళని మరింకా ఉన్నత స్థితికి తీసుకెళ్ళడానికి పరీక్షిస్తున్నాడేమో. Many of Job's friends were telling like that. యోబు స్నేహితులు అలాగే మాట్లాడుతూ ఉన్నారు. Job, you search your heart. యోబు నీ హృదయాన్ని పరీక్షించుకో. Without sin, God will not punish. పాపం లేకపోతే దేవుడు శిక్షించడు. Do this, do that. So many words. నువ్వు వచ్చే ఇది చేయ అని ఎన్నో మాటలు చెప్పారు. What did God say? దేవుడు ఏం చెప్పాడు? What all they said is not right. వాళ్ళంతా ఏమైతే చెప్పారు వాళ్ళు సరిగా మాట్లాడలేదు. Yeah, and God asked Job to pray for them. దేవుడు ఏమన్నాడంటే యోబు వాళ్ళ కోసం ప్రార్థన They చేయాలి. were in some kind of difficulty. వాళ్ళు లేకపోతే ఏదో ఇబ్బందిలో ఉంటారు. When Job prayed, they were all delivered. సో యోబు ఎప్పుడైతే వాళ్ళ కోసం ప్రార్థన చేశాడో వాళ్ళంతా విడుదల చేయబడ్డారు. So Paul here is telling, పౌలు ఏం చెప్తున్నాడంటే, yeah, some people are having jealousy, కొంతమంది అసూయ కలిగి ఉన్నారు, some people are having hatred, కొంతమంది నా పట్ల ద్వేషం కలిగి ఉన్నారు. and then he comes to this realization. కాబట్టి ఇప్పుడు తను ఒక కంక్లూజన్ కి వస్తున్నాడు. Oh, through deception or pride, somehow Christ is preached, I am happy. ఏదో విధంగా ఇక్కడ యేసుక్రీస్తు ప్రకటించబడుతున్నాడు, దాన్ని బట్టి నేను సంతోషం. But now he says, ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, through your prayers మీ ప్రార్థనలను బట్టి and through the help of the Spirit of God, పరిశుద్ధాత్మ దేవుణ్ణి బట్టి, this is to my salvation. ఇది నా ప్రకటన నాకు రక్షణార్థముగా What పరిణమించును. is his salvation? ఆయన రక్షణ ఏంటి? That he doesn't want to judge those who are preaching out of jealousy or hatred. అసూయను బట్టి, ద్వేషాన్ని బట్టి యేసుక్రీస్తును ప్రకటించే వారి మీద పగ He తీర్చుకోకపోవడం. wants to make sure that his heart, nothing of sinful attitude is there against those people. తన హృదయంలో ఏ కొంచెము కూడా ఆ పాప స్వభావం లేకుండా వాళ్ళ పట్ల కలిగి He wants to ఉంటాడు. make sure that there is love in his heart for those people. ఆ వ్యక్తుల పట్ల హృదయంలో ప్రేమ కలిగి ఉండడానికి ఇతను నిశ్చయించుకున్నాడు. That's a love our Jesus has shown. అది యేసు ప్రభు ఇచ్చే హృదయం. Lord, forgive those
because they do not know what they are doing. తండ్రి వీరు ఏం చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వారిని క్షమించండి అనే మనసు. So, in order to make us complete, మనల్ని సంపూర్ణులుగా చేసుకునే నిమిత్తం we read in James chapter 1. మనం యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో చదువుతున్నాం. In order to make us perfect. మీరు సంపూర్ణులను. Yeah. See, none of us can become perfect, but we have to press on towards perfection. మనలో ఎవరు కూడా సంపూర్ణంగా అవ్వలేము, కానీ మనం సంపూర్ణంగా అవ్వడానికి కొనసాగించాలి. So we have to progress. మనం ఎదగాలి. We have to grow spiritually. మనం ఆత్మీయంగా ఎదగాలి. We have to run our race. మన పరుగుని మనం కొనసాగించాలి. Yeah, last year your children were in 2nd standard. This year they should go to 3rd standard. మీ పిల్లలు గత సంవత్సరం 2వ తరగతిలో ఉంటారు, ఇవాళ ఈ సంవత్సరం 3వ తరగతికి Next year 5th standard. వచ్చే సంవత్సరం 4వ Some తరగతి. places I go after some years. కొన్ని సంవత్సరాల క్రితం Oh, children who are all studying Sunday school, now they are in college. సండే స్కూల్లో చదువుకునే పిల్లలు ఇప్పుడు కాలేజ్కి వెళ్తున్నారు. After some time they are having kids. కొంతకాలం తర్వాత వాళ్ళకి పిల్లలు వస్తారు. Then only I realize, oh, I have become so old. అప్పుడే నాకు అనిపిస్తుంది నేను చాలా వృద్ధుడిని అయిపోయాను. So many years have passed. చాలా సంవత్సరాలు గడిచిపోయినాయి. All the children I was carrying and all, now they are mothers and fathers. నేను చిన్నపిల్లల్ని ఎత్తుకుని పెంచాను, వాళ్ళు ఇప్పుడు తల్లిదండ్రులు అయిపోయారు. Yeah. So, spiritually, how are we? అయితే ఆత్మీయంగా మనం ఎలా In ఉన్నాం? the same way, we have to grow. అదే విధంగా మనం ఎదగాలి. But spiritual growth is not automatic. ఆత్మీయంగా ఎదగడం అనేది ఆటోమేటిక్ గా It is జరగదు. not based on calendar year. అది సంవత్సరాలు జరిగినట్టుగా జరగదు. అది I have to press on towards perfection. నేను సంపూర్ణతలోనికి సాగిపోవాలి. In Hebrews, we read, హెబ్రీయులకు రాసిన let పత్రిక us press on to perfection. మనం సంపూర్ణమైన సాగిపోదాం. Hebrews chapter 6 హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం and 12 we read, let us run this race looking unto Jesus. యేసు వైపు చూచుచు మనం పరిగెడదాం. God has called us to become like Jesus. యేసు వలె మనల్ని మార్చడానికి యేసు ప్రభు తండ్రి మనల్ని పిలిచారు. One important area is this patience. అందులో ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఓర్పు. James tells this as the first quality. యాకోబు ఏం చెప్తున్నాడంటే ఇది మొట్టమొదటి లక్షణం అయి ఉండాలి. We also read about patience in Romans chapter 5. రోమేలుకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో కూడా ఈ ఓర్పు గురించి చదువుతాం. Yeah. We read that the trials bring patience. ఇక్కడ శ్రమలు మనకి ఓర్పుని కలుగజేస్తాయి. And this patience brings character. ఈ ఓర్పు మనల్లో ఈ Character, you can say. క్యారెక్టర్ ని డెవలప్ చేస్తుంది. Yeah. In English it's very clear, it's character. ఆంగ్లంలో ఇంగ్లీష్లో క్యారెక్టర్ అని ఉంది. Yeah. In Tamil it is పరీక్ష. పరీక్ష. Yeah. తెలుగు Telugu also పరీక్ష. ఓర్పు పరీక్షను కలుగజేయనని ఉంది. అది ఇంగ్లీష్ లో అది క్యారెక్టర్ అని ఇవ్వబడింది. Yeah. Patience is the soil on which lot of good characters grow. ఇక్కడ ఈ పేషెన్స్ అంటే ఓర్పు ఏం చేస్తుంది అంటే నేల వంటిది. ఇందులో మంచి మంచి లక్షణాలని పెంపొందించే నేల లాంటిది. That is, character means becoming like Jesus. అంటే ఆ విధమైన లక్షణాలు ఎదగడం అని అంటే యేసు ప్రభువులే మారటం. The divine character. దైవిక సంబంధమైనటువంటి లక్షణాలు. Yeah, we are looking for that one. మనం దానికోసమే ఎదురు చూస్తూ ఉన్నాం. And we read one area where you can work out to get this patience is, మనలో ఉన్న ఓర్పుని మనం అభ్యాసం చేయడానికి ఉన్న ఒక పరిస్థితి ఏంటంటే James 1 chapter 19. యాకోబు రాసిన Verse అదే పత్రిక 19. మొదటి అధ్యాయం 19వ వచనంలో ఉంటుంది చూడండి. Be quick to hear మొదటి అధ్యాయం 19వ వచనం. and be slow to speak. ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును. Patient in speaking. అలాగే మాటలాడుటకు నిదానించువాడు. Don't speak quickly. వెంటనే మాట్లాడొద్దు. When we speak quickly, we may speak something from this flesh. మనం వెంటనే మాట్లాడితే మన శరీరంలో నుంచి మాట్లాడతాం. When somebody is asking something, ఏదైనా ఎవరైనా అడుగుతున్నప్పుడు you tell them, వాళ్ళకి చెప్పాలి, let me answer after some time. నేను కొంత సమయం అయిన తర్వాత నేను దీనికి సమాధానం చెప్తాను అనాలి. There was one brother ఒక సహోదరుడు ఉన్నాడు, asking some questions. కొన్ని ప్రశ్నలు అడుగుతా ఉన్నాడు. I didn't think immediately I answered. నేను ఆలోచన చేయకుండా వెంటనే ఆ సమాధానం చెప్తున్నాను. He immediately recorded everything ఆయన ప్రతిదీ కూడా ఆయన నోట్ చేసుకున్నాడు. and shows to others, see what this brother has told, what this brother has told, so I can do this. కాబట్టి అతను ఏం చేస్తున్నాడు, ఇగో సహోదరుడు ఇది చెప్పాడు కాబట్టి నేను ఇది చేయొచ్చు అని అంటున్నాడు. Then I repented to God, Lord, how I speak impatiently. నేను దేవుని దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపడ్డాను. నేను ఇంత సహనం లేకుండా వెంటనే మాట్లాడాను. I could have had patience. నేను కొంత ఓర్పు కలిగి ఉన్నాను. Heaven is not going to fall. అదే తప్పేం కాదు. Yeah. Some people would have had family difficulties for years. కొంతమందికి ఏంటంటే ఈ కుటుంబ సంబంధమైన సమస్యలు సంవత్సరాల తరబడి ఉంటాయి. And they now tell in the phone. వాళ్ళు ఇప్పుడు ఫోన్ లో చెప్తా Please ఉంటారు, tell me, what should I do? What should I do? ఏం చేయాలని అడుగుతా ఉంటారు.
Immediate answer they want. వాళ్ళకేమో వెంటనే సమస్య How long పరిష్కారం you are కావాలి. fighting? ఎప్పటి నుంచి మీరు 5 పోరాడుతున్నారు? years, 10 years. 5 ఏళ్ళు 10 ఏళ్ళ నుంచి. They immediately want solution. కానీ పరిష్కారం మాత్రం వెంటనే కావాలి. I tell them, వాళ్ళకి చెప్తాను, you have been fighting for so long. నువ్వు ఎప్పటి నుంచో పోరాడుకుంటున్నారు At మీరు. least for some time you have patience and wait. Let me tell the answer. నేను సమాధానం చెప్పేదానికి కొంతకాలం వేచి ఉండండి, Let me tell the solution. నేను సమస్య పరిష్కారం చెప్తాను. And for some problems there is no solution. కానీ కొన్ని సమస్యలకు అసలు పరిష్కారమే ఉండదు. I told them I can't think of any solution. నాకు ఎటువంటి పరిష్కారం గురించి ఆలోచన రావట్లేదని You చెప్తాను. seek God. మీరు దేవుని వెతకండి. Yeah. So be patient to speak మీరు మాట్లాడడానికి నిదానించే వాళ్ళుగా ఓర్పు కలిగి ఉండాలి. and be very late to get angry. కోపించుటకు నిదానించు వారునే ఉండవలను. So shall we work out in these two areas? ఈ రెండు విషయాల్లో మనం అభ్యాసం చేద్దామా? When wife is speaking something, husband can have patience. భార్యలు ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు భర్తలు ఓర్పు కలిగి ఉండాలి. Immediately don't speak. వెంటనే మాట్లాడొద్దు. That's why God has given 2 ears and 1 mouth. కాబట్టి దేవుడు మనకి 2 చెవులు ఇచ్చాడు, 1 నోరే ఇచ్చాడు. That is, we have to hear 2 times కాబట్టి ఎందుకంటే 2 సార్లు మనం వినొచ్చు. than we speak. మనం మాట్లాడడానికి ముందు 2 సార్లు. We have to be man of few words. మనకి తక్కువ మాటలు ఉండే వ్యక్తులుగా ఉండాలి మనం. Ask God, Lord, when we open, let me share something with your wisdom. నేను ఎప్పుడైనా నోరు తెరిచినప్పుడు ప్రభువా నీ జ్ఞానంతో మాట్లాడడానికి మాత్రమే నాకు I కలవచ్చు. don't want to share foolish things, Lord. నేను బుద్ధిహీనంగా మాట్లాడకుండా I don't want to speak in haste, Lord. అనవసరంగా మాట్లాడకుండా సహాయం చేయి. This verse God was speaking to me ఈ వచనాలతో దేవుడు నాతో మాట్లాడుతున్నాడు for quite some time. కొంతకాలం. And when some situation came, కొంతకాలం ఒక సందర్భం వచ్చినప్పుడు I was not patient in speaking. నేను మాట్లాడడంలో ఓర్పు కలిగి లేకుండా ఉన్నాను. I spoke. నేను వెంటనే మాట్లాడుస్తూ ఉండేవాడిని. Then I realized how much damage it has caused. అది ఎంత నాశనానికి దారితీస్తుందనేది చూసాను నేను. Very difficult to separate the damage. ఎక్కడైతే నాశనం జరుగుతుందో దాన్ని మళ్ళీ సరిచేయడం అనేది కష్టం. But I go to God. కానీ దేవుని దగ్గరికి వెళ్ళాను. Lord, forgive me, Father. నన్ను క్షమించు తండ్రి. I have spoken impatiently. నేను ఓర్పు లేకుండా మాట్లాడాను. I have learnt a lesson. నేను అక్కడ ఒక పాఠం నేర్చుకున్నాను. This verse, now I know the value. ఈ వచనం యొక్క విలువ ఇప్పుడు నాకు తెలిసింది. And Lord, I don't want to speak. నేను ఇప్పుడు మాట్లాడాలనుకోవట్లేదు, అనవసరంగా Because మాట్లాడాలి. when we speak hastily, we speak with anger. మనం ఎప్పుడైతే వెంటనే మాట్లాడతామో మనం కోపంతో And మాట్లాడతాం. there's no righteousness of God in it. అక్కడ దేవుని నీతి నెరవేర్చబడదు. So may God help us to have patience, a divine character. కాబట్టి దేవుడు ఈ ఓర్పు అనేది దైవిక లక్షణంగా మనలో ఎదగనివ్వాలి. James writes it as the first character in his letter because he has seen that in Jesus' life. యాకోబు మనకి ఇది క్రైస్తవ జీవితంలో మొదటి లక్షణంగా ఓర్పు గురించి చెప్తున్నాడు. ఎందుకు అంటే యేసుక్రీస్తు జీవితంలో అది ఆయన చూశారు. Jesus was one person యేసు ప్రభు ఒక్కరే, and 4 brothers and 2 sisters all ganged together and irritating Jesus. 4 సహోదరులు 2 చెల్లెళ్ళు ఆయన్ని ఎంతసేపు రెచ్చగొడుతూ తిడుతూ ఉండేవాళ్ళు. But he was patient. కానీ ఎంత ఓర్పు కలిగి ఉన్నాడు ఆయన. Sometimes it may appear that you are a failure. నువ్వు ఓడిపోయావు అంటే ఓడిపోయిన వ్యక్తే కనబడొచ్చు. Yeah, don't bother about men's opinions. మనుషుల యొక్క అభిప్రాయాలను బట్టి నువ్వు పట్టించుకో. What God thinks of me. దేవుడు నీ గురించి ఏం ఆలోచన చేస్తున్నాడు. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Our Heavenly Father, మా ప్రియ పరలోకపు తండ్రి, we want to work out, Lord, in this area of patience. ఓర్పు అనే విషయంలో మమ్మల్ని మేము అభ్యాసం చేసుకోవడానికి సాయం చేయండి. We are called to inherit the divine nature, Lord. మేము పరలోక సంబంధమైనటువంటి మీ స్వభావాన్ని పొందుకోవడానికి పిలువబడ్డాం. Make us men and women of patience. మేము ఓర్పు కలిగిన స్త్రీ పురుషులుగా ఉండటానికి సహాయం చేయండి. In our dealing with our children, మా పిల్లలతో వ్యవహరించేటప్పుడు, in our dealing with our aged parents, మా తల్లిదండ్రులు వృద్ధులైన వారితో వ్యవహరించేటప్పుడు, in our dealing with different kinds of brothers and sisters in the church, వేరు వేరు వ్యక్తిత్వం కలిగిన సహోదరులు సంఘంలో వాళ్ళతో వ్యవహరించేటప్పుడు, in dealing with our colleagues, మా వృత్తిలో సహోద్యోగులతో పనిచేస్తున్నప్పుడు give us this patience, Lord. ఈ ఓర్పును మాకు ఇవ్వండి తండ్రి. Thank you for the example of Job. యోబుని యొక్క మాదిరిని బట్టి మీకు వందనాలు. Lord, thank you that we can learn this gentleness and humility from you. మీ నుంచి ఈ సాత్వికాన్ని మృదుత్వాన్ని మేము నేర్చుకోవడానికి సహాయం చేయండి. Help us to learn, Lord. నేర్చుకోవడానికి మాకు సహాయం చేయండి. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్.